హాయ్, వెల్కమ్ టు మహామాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు గారు ఉన్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి రాజుగా పేరొందిన ఎంఎస్ రాజు గారు అప్పట్లో తీసిన దేవి సినిమా 25 years కంప్లీట్ అవుతుంది. మరి గ్రాండ్ సక్సెస్ చూసిన ఆ సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటు తన కెరియర్ గురించి ఎంఎస్ రాజు గారు ఏమంటారనేది ఆయన మాట్లాడిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్యానర్లో తీసిన సినిమాలో ఒక ల్యాండ్ మార్క్ మూవీ దేవి. yes. ఆ సినిమా 25 years కంప్లీట్ అవుతుంది. సో ఆ సినిమా తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆ రోజు ఆ సినిమా సక్సెస్ లేకపోతే ఈ రోజు నేను ఇక్కడ లేను యాక్చువల్గా. సో ఆల్మోస్ట్ 25 years ఇంకా ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను, ఇంకా సర్వైవ్ అవుతున్నానంటే కారణం ఆ ఫిలిమే. ఓకే, ఎలా సార్ ఆ సినిమాకి అసలు ఎలా బీజం పడింది? అంటే అది యాక్చువల్గా కొన్ని అంటామండి, అంటే ఇప్పుడు మనం కొన్ని డ్రీమ్స్ వస్తాయి, కళలు వస్తాయి, అయ్యో రియల్ అవుతాయి కాదు అని అవన్నీ అంటారు కదండి. సో నాకు ఒక టైంలో ఒక ఫిలిం ఒకటి చాలా బ్యాడ్ ఫ్లాప్ అయింది. ఆ సినిమా నేమ్స్ పక్కన పెడితే నాకేం చేయాలో తెలియక చాలా బ్యాడ్ స్టేట్లో ఉన్నాను అన్ని సైడ్స్ నుంచి కూడా. ఆ స్టేజ్లో ఒకరోజు రాత్రి నాకు ఒక చిన్న డ్రీమ్ వచ్చింది. డ్రీమ్ వచ్చి అందులో ఒక పెద్ద ఉద్యానవనం, చాలా పెద్దది, అందులో పెద్ద పెద్ద పావులు తిరుగుతున్నాయి, పెద్దవి, అంటే మనిషి సైజు కంటే పెద్దవి. ఓకే, అది కూడా పచ్చగా ఉన్నాయి. అదేంటో నాకు అర్థం కాలేదు. నాకు ఏదో చిన్న భయం వేసి టప్పని లేసాను రాత్రి 3-4 అవుతుంది ఆ టైంలో. ఇది ఏంటిది నాకు అర్థం కాల. అలా మూడు కళ్ళు వచ్చినాయి ఆ సినిమాకి. ఇది యాక్చువల్గా దిస్ ఇస్ ద ఫస్ట్ దిస్ డ్రీమ్. అది ఆ డ్రీమ్లో వచ్చిన అది ఏదైతే ఉందో నెక్స్ట్ డే మార్నింగ్ డే అంతా ఆలోచిస్తూ ఉన్నా, ఏంటిది నేను ఏదైనా పావు కాటు గురవుతానా, అది ఇంకోటి. ఫస్ట్ టైం నేనున్న బ్యాడ్ సిచ్యువేషన్లో ఏ బ్యాడ్ థింగ్స్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నా మిస్సెస్ అంది, ఎందుకు ఏంటి ఇలా అన్నారంటే ఇలా జరిగింది అంటే, మీరు బ్యాడ్గా ఎందుకు అనుకుంటారు, వై డోంట్ థింక్ ఇట్ పాజిటివ్, గగ్గా ఎందుకు అనుకోకూడదు, నాగదేవతను కొలుస్తారు కదా అందరూ బయట అందరూ అంటే. సడన్గా ఒక ఐడియా వచ్చింది, అసలు పావు మీద సినిమా తీస్తే అట్లా ఉంటుంది. అప్పటికి చాలా ఇయర్స్ అయిపోయింది, ఇదివరకు వచ్చాయి అంటే పావుల మీద సినిమాలు వచ్చాయి, అలా వచ్చాయి అంటే. అప్పుడు దాని మీద పావు మీద సినిమా తీస్తే అలా ఉంటుంది. అది కూడా అప్పట్లో జస్ట్ కొత్తగా వస్తున్న గ్రాఫిక్స్, ఎవరికి తెలియదు కూడా. అప్పుడే శ్యామప్రసాద్ రెడ్డి నా బాగా క్లోజ్ ఫ్రెండ్, అమ్మోర్ అనే ఫిల్మ్ ఒకటి తీశాడు. సో కొంచెం ఆ గ్రాఫిక్స్ యాడ్ చేసి చిన్న బడ్జెట్లో 1 కోటిన్నరలో తీస్తే ఎలాగ ఉంటుంది అని అనిపించి, నాకు బాగా ఇష్టడు నా యొక్క దర్శకుడు కోటి రామకృష్ణ గారు అప్రోచ్ అయ్యి, అంతకుముందు మేము ఆల్రెడీ 2-3 ఫిల్మ్స్ చేసాము, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ ఇట్లా ఉంది నాకు నా ఇది ఇలా ఉంది సార్, నా బాగాలే సిచ్యువేషను ఇట్లా ఉంది, బట్ ఇలా నాకు ఇలా డ్రీమ్ వచ్చింది. పావు మీద చెప్పింది బాగానే ఉంది కదండి, మీ ఇంట్లో మిస్సెస్ గారు చెప్పారు కదా బాగుంటుంది మీరు తీస్తే, అది కూడా మంచి ఏదైనా ఫార్ములా కథ ఏదైనా ఉంటే చూడండి అని చెప్పారు ఆయన. అప్పుడు చాలా బిజీగా ఉండేవారు ఆయన. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఇంటర్వ్యూస్లో, ఆయన హీ అలౌడ్ మీ టు బీ ఏ టెక్నీషియన్ యాక్చువల్లీ. ఓకే, ఈయన ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు ఇలా కాకుండా, ఆ ప్రాసెస్లో నేను పావు మీద వచ్చిన సినిమాలన్నీ పాతయి, అప్పట్లో VHS చూస్తూ ఉండేవాడు. నాకు పెద్ద ఇన్స్పిరేషన్ ఎక్కడ దొరకలా. ఏదో మొత్తానికి ఎవరో ఒక పాత జర్నలిస్ట్ ఒక ఆయన ఏచూరి గారని, మీకు బహుశా తెలిసి ఉంటుంది కదా, ఏచూరి గారు ఇప్పుడు ఇంకా ఉన్నారు. ఆయన ఏంటంటే ఆల్మోస్ట్ 1000 ఫిల్మ్స్. ఆయన ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు, కాసేపు ఎక్కువ టెన్షన్లో ఉన్నప్పుడు ఆ కవర్లు ఏ కవర్లు చెప్పి కొంచెం రిలీఫ్ అనమాట ఆయన. ఆయన సడన్గా ఏదో ఒక సినిమా నేను ఏదైతే చూడలేదో ఆ ఫిలిం ఏదో చాలా పాతది, అంటే 1940s ఇప్పుడు వచ్చింది. ఊరికే చూడండి సార్ ఆ సినిమా అంటే, 1940s ఎక్కడ దొరుకుతుందండి, ఊరికే స్టోరీ చెప్పండి అన్న అంటే ఊరికే ఐడియా చెప్పారు. సో అది తీసిన ఆయన చెప్పిన దానికి సినిమా తీసింది సంబంధం లేదు. ఓకే, కానీ అందులో ఏదో ఒక పాము ఒక అమ్మాయిని కాపాడుతుంది అని చాలా ఫిల్మ్స్ వచ్చినాయి, కానీ తన వల్ల ప్రాబ్లం జరిగి ఆమెను కాపాడుతుంది అనే పాయింట్ రాలే ఇంతవరకు. సో అందువల్ల దాన్ని మెల్లగా అల్లి స్లోగా ఆయనతో మళ్ళీ కూర్చుని, ఆయన ఎప్పుడు గాలి ఉంటప్పుడు ఆయనతో కూర్చుని ఒక స్టోరీ ఫార్మేషను మొత్తం ఒకటి చేసాం.
సో చేసిన తర్వాత ఓన్లీ ఒక అమ్మవారు లేదంటే భక్తురాలు లేదంటే పావు భక్తురాలు ఇట్లా కాకుండా కొంచెం యాక్షన్ బేస్ చేద్దామండి అన్నారు ఆయన. సో అక్కడే సి లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను చాలా ఎన్నో యాక్చువల్గా నేర్చుకున్న వాటిల్లో ఆయన దగ్గర నుంచి కూడా కొన్ని నేర్చుకున్న ఏంటంటే ఇంకొక యాంగిల్ చెప్తారు ఆయన. సో ఇప్పుడు కూడా కథలు చేస్తున్నప్పుడు నేను ఒక కథ అయిపోయిన తర్వాత ఇంకొక యాంగిల్ ఏంటని ఆలోచిస్తాను. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. సో ఆ ఇంకో యాంగిల్ ఏంటి సార్ అంటే ఒక క్లాష్ పెడదామండి, ఏదైనా పెడదామండి అని చెప్పారు ఆయన. క్లాష్ పెడదాము అంటే అప్పుడు ఈ దెన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక పావం సృష్టించి నాగలోకం నుంచి వచ్చి అది వాళ్ళ క్లాష్ ఉందని పెట్టాం. అది సినిమాకి ఇట్స్ బికమ్ ఏ వెరీ బిగ్ హైలైట్. సో అట్లా ఆ సినిమా ప్రాజెక్ట్ అనేది మెటీరియలైజ్ అయింది. సో అది యాక్చువల్గా దాట్ ఈస్ ద ఫస్ట్ డ్రీమ్ అండి. సో నెక్స్ట్ 2 డ్రీమ్స్ ఏంటంటే మెల్లగా చెప్తాను తర్వాత. ఓకే అంటే ఓకే మీరు అన్నారు ఐడియా వచ్చింది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, రైటర్ గారితో మాట్లాడారు, కథ అనేది ప్లాట్ దొరికింది, దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఒక రూపం తీసుకొచ్చారు, స్టార్ట్ చేశారు. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి స్క్రీన్ మీద తీసుకొచ్చి రిలీజ్ చేయడానికి మీకు ఎందుకు 3 ఏళ్ళు పట్టింది? ఆల్మోస్ట్ 3 ఏళ్ళు పట్టింది. మీరైతే బాగా తెలుసు అన్నీ మీకు. యాక్చువల్గా ఫస్ట్ దీని గురించి చెప్పాలంటే కొంతమంది వ్యక్తుల గురించి ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత ఎందుకు టైం పట్టిందని చెప్తానండి. ఓకే. సో ఫస్ట్ 10 కోటరామకృష్ణ గారు ఉంటారు ఇందులో. ఇప్పుడు నేను నా పార్ట్ ఎంత అనేది నేను ఎందుకు చెప్పుకోవాలి, ఇంకెవరో చెప్తే ఓకే గారు నాకు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి దీనికి ఎవరు అసలు రైటరు ఏంటి అనే ఒక ఇది వచ్చినప్పుడు సాంగ్ రైటరు జొన్నవితులు గారు. జొన్నవితులు గారు నేను కోటరామకృష్ణ గారిని మీట్ అయినప్పుడల్లా ఎప్పుడన్నా వేరే ఫిల్మ్స్కి వాటికి ఆయన దగ్గర వర్క్ చేస్తూ ఉండేవారు. సో ఆయన సజెస్ట్ చేసింది ఇలా పెట్టుకుందామండి బాగుంటుంది అంటే, అప్పుడు బేసిక్గా స్టోరీ డిస్కషన్స్లో కూడా పెట్టుకుని ఆయన తోటి రాయపించి ప్లస్ మన అందరికి కలిసి కూర్చుందాం సార్ అని చెప్పి చేసి దాని తర్వాత ఆయన స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సాంగ్స్ కూడా స్టోరీ తగ్గట్టుగా ఆయన అది ఇంకా పాటలు ఆయన రాసిన విధానం అయితే చాలా ఎక్స్ట్రాడినరీ అండి. అంటే ఇప్పటికీ గుర్తుండే పాటలు అండ్ స్టోరీని చాలా బాగా ఎక్కువ ఎలివేట్ చేసే పాటలు. సో ఆయన గురించి నెక్స్ట్ చెప్పాలంటే దాని తర్వాత దేవిశ్రీ ప్రసాద్ 17 ఏళ్ళు అనుకుంటానండి అబ్బాయికి. నేను యాక్చువల్గా ఇళయరాజా గారిని పెట్టుకుందాం, ఇంత మంచి సినిమా కదా బాగుంటుందని ఆయనతో మాట్లాడుతూ ఉండగా ఎక్కడో మనీ దగ్గర వచ్చిన డిఫరెన్స్. మా దగ్గర అంత మనీ లేదు అంటే పాపం ఆయన ఇళయరాజా గారికి ఒక ఇది ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది కదా ఆయన అంటారు. ఇట్లా మాటలు జరుగుతూ ఉంటే అట్లా దేవిని ఎలా సెట్ చేసారో చాలాసార్లు చెప్పాను మీకు. అది తను కూడా సెట్ అయ్యాడు ఇట్లాగా. సో ఇట్లా ఎంతోమంది గొప్ప వ్యక్తులందరూ ఇందులోకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి అందులో కూడా దేవిశ్రీ ప్రసాద్ చేసిన రీ రికార్డింగ్ ఇప్పటికీ మనకి గుర్తునే ఉంటుంది. నేను ఎప్పుడన్నా కూడా అది నేను టోటల్ మర్చిపోలేను. అంటే ఇక్కడ దేవిని తీసుకోవటంలో వాళ్ళ ఫాదర్ సత్యమూర్తి గారికి మీకు ఉన్న అనుబంధం కూడా ఒక రీజన్. అనుబంధం అంటే ఆయన ఇంటికి ఆ రోజు ఎందుకో వెళ్ళానండి. ఆయన దగ్గర నాకు ఏదైనా చిన్న టెన్షన్ ఉన్నప్పుడు నాకు ఇంతకుముందు రాశారు, 1-2 ఫిల్మ్స్ రాశారు ఆయన. బాగా ఫ్రెండ్. మామూలుగా జస్ట్ క్యాజువల్గా వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి ఒక చిన్న కీబోర్డ్ పెట్టుకుని ఇంకో రూమ్లో ఏదో వాయిస్తున్నాడు. ఏంట్రా సౌండ్ వస్తుందని వెళ్తే ఏదో ఒక ఇంగ్లీష్ టైప్ ఆఫ్ సాంగ్ ఇతను కొంచెం ఆ కైండ్లో కంపోజ్ చేస్తున్నాడు. అవునండి, కంపోజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ టైంలో లోపల రెండు అంకుల్ అన్నాడు. చాలా యంగ్స్టర్. సరే నేను వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుని అవి చెప్తా, ఎందుకన్నా తెలీదు, సాంగ్ సిచ్యువేషన్ చెప్తాను, నువ్వు ఊరికి సరదాగా చేయి అని అన్న. అంటే అలాగే అంటే సాంగ్ సిచ్యువేషన్ చెప్పాను, వెళ్ళిపోయాను, కూర్చొని అయిపోయింది. ఒక 2-3 డేస్ తర్వాత ఎప్పుడు మళ్ళీ కాల్ చేశాడు నాకు. అప్పట్లో ఈ ఫోన్స్ గిన్స్ ఎక్కువ పెద్ద ఉండే కాదు కదా, ల్యాండ్లైన్. సో ఆ రోజు కొంచెం లైట్గా రైన్ పడుతుంది. పడతామంటే అంకుల్ ఇలా రెడీగా ఉంది, సరదాగా రండి, ఇక్కడ ఇందులో వినిపిస్తాను మీకు, కొంచెం చిన్న స్పీకర్లో ఇక్కడ కొన్నాను నేను, అది ఇదని అన్నాడు. సరే అని చెప్పి బయలుదేరేటడికి పెద్ద రెయిన్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వాళ్ళ సందులోకి వెళ్ళాలంటే కొంచెం బాగా ఎక్కువ బాగుంటుంది. నేనే కారు తోలుకుంటే, అంబాసిడర్ కారు అప్పుడు, ఆ కారు తోలుకుంటే మధ్యలో వచ్చేటడికి వాటర్ అంతా కార్లోకి వచ్చి ఆగిపోయాయి. ఇది రైట్ సిమ్టమ్ కాదు, ఎందుకు అంత యంగ్స్టర్కి ఇచ్చి మన తేడా జరుగుద్దేమో అని చెప్పి కారు దిగి ఇంత లోతుంది నీళ్లు. సరే మెల్లగా వెనక్కి వెళ్ళిపోదాంలే అని చూస్తే అక్కడ దూరంగా ఏమో ఆటో ఇటో కనిపించట్లేదు, ఎందుకు తెలియదు. ఎందుకో వాళ్ళ ఫాదర్ ఫేస్ గుర్తొచ్చింది నాకు.
సరే ఒకసారి కాసేపు ఇప్పుడు ఎలాగో వచ్చాం కదా ఆయన దగ్గరికి వెళ్దాంలే, ఈ ఊరికి ఎనేసేసి నో అని చెప్పేసి వెళ్ళిపోతానులే అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఈత ఒక 1/2 కిలోమీటర్ అది వెళ్ళి, అది దట్ ఈస్ కాల్డ్ డెస్టినీ అండి. ఇప్పుడు ఒక అబ్బాయి క్రియేట్ అయ్యాడు, లేదంటే నాకు నన్ను ఏంటంటే దేవత అంటే దేవిని నమ్ముతాను అది. సో ఇట్లా వచ్చి వెనక్కి తీసుకెళ్ళకుండా ముందుకు తీసుకెళ్ళలేదు మళ్ళీ. అట్లా దాని మధ్యన వెళ్ళి ఆ పాట విన్నాను. పాట వినగానే షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వే చేస్తున్నాడు సినిమా అనగానే అతను పెద్దగా దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోవాలా. అంటే నేను ఏదో ఇళరాజు గారితో మాట్లాడుతాను కదా అది ఇదని అనుకుంటున్నాడు అతను. తర్వాత వాళ్ళ ఫాదర్కి వెళ్ళి చెప్పినాడు, ఫాదర్ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. బుజ్జి అతను బుజ్జి అంటారు ఇంట్లో, బుజ్జి అని పిలిచి చూడరా ఏమంటున్నారు అంకుల్ చూడరా అది ఇదంటే, అప్పుడు వాళ్ళ అమ్మగారు అంతా పైకి వచ్చి ఏంటి నిజం అయిపోయింది అంతే. సో ఎందుకు వై దట్ ఇంట్యూషన్ ఏంటి మనకు కూడా తెలియదు, అది వై. ఇలా ఫస్ట్ మీకు వినిపించిన పాట ఏది? అందులో లేదు సినిమాలో. ఇప్పుడు కూడా నా బర్త్డే అప్పుడు అతను ఎక్కడన్నా ఏ రికార్డింగ్లోనే ఉంటే, సో అక్కడి నుంచి నాకు వీడియో కాల్ చేసి అందరితో ఆ పాట పాటిస్తాడు. మొత్తం అంతా ఆర్కెస్ట్రేషన్ ఫస్ట్ టైం హ్యాపీ బర్త్డే అంటాడు, మొత్తం అందరూ పాడతారు. సో కాల్లోని సో అంకల్ మీకు ఆ సాంగ్ మళ్ళీ వినిపిస్తానని చెప్పి, అది మీరు పెట్టుకోలేదు మీరు అంటే సర్లేరా దేవి 2 తీస్తాడు సోదాలే పెట్టుకుందాలే అని చెప్పి అంటా ఉంటాను అనమాట. సో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఇన్నేళ్ళైనా దేవిలో ఉంది. 100% ఎవరికైనా ఉంటుంది కదండి గ్రాటిట్యూడ్ అంటే అందరికీ ఉండదులేండి, అందుకనే ఎందుకు కొంతమందికి ఉంటుందండి. అందరూ అలా ఉంటే అసలు ఇది మన ఇండస్ట్రీలో మనం ఎన్నో ఇన్సిడెంట్లు చూసాం కదండి. సో 3 years అనేది ఎందుకు టైం పట్టిందండి? యాక్చువల్గా ఏంటంటే గ్రాఫిక్స్ అంటే ఏంటో మాకు నిజంగా తెలీదు. ఏదో టోటల్ గ్రాఫిక్స్ కదా తీసేయచ్చు కదా, అయిపోదు కదా. ఇప్పుడున్నంత అవగాహన, ఇప్పుడు దాని తర్వాత దేవిపుత్రుడు ఒక్కడు ఇలాంటి వాటిలో చాలా గ్రాఫిక్స్ అన్ని చూసాం అనుకోండి, అప్పుడు అసలు ఏం అవగాహన లేదు. సో అప్పుడు దాని తాలూకు అసలు ఏం చేయాలంటే గ్రాఫిక్స్ అంటే అన్నీ ముందు తీసేయాలి, దానికి సంబంధించిన సీక్వెన్సెస్ అన్నీ ముందు తీసేసి అప్పుడు మనం దానికి ఎవరైతే చేస్తారో గ్రాఫిక్స్ వాళ్ళకి అన్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తే మనం మిగతా షూటింగ్ అయ్యి మిగిలిన తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ జరుగుతున్నప్పుడుగా అవుతుంది. ఈ మాకు తెలియక మెల్లమెల్లగా ఏ సీజన్లో ఎక్కడ బాగుంటే అక్కడ మేము తీయని లొకేషన్ లేదు. ఐ థింక్ రైట్ ఫ్రమ్ మా హులు మనాలి, హొగనికల్, తర్వాత రాజమండ్రి, ఎక్కడెక్కడ ఢిల్లీ, ఎక్కడెక్కడ అసలు ఇష్టం వచ్చినట్టు అసలు ఏంటి ఎక్కడి నుంచి వచ్చేది డబ్బు ఏంటి ఉందా లేదా ఏంటి తెలియదు. 1.5 స్టార్ట్ చేసాము. 1.5 ఓన్లీ ఫర్ ద గ్రాఫిక్స్ అయినాయి. అప్పుడు మొత్తం గ్రాఫిక్స్ మొత్తం ఇన్ని ఉంటాయి అనేది మాకు కూడా తెలియదు రఫ్గా. మొత్తం అంతా తెలిసిన తర్వాత మేము క్రెస్ట్ కమ్యూనికేషన్స్ అని ముంబైలో, అంటే ఇండియాలో బెస్ట్ అప్పుడు అది. సో అక్కడికి వెళ్తే మేము ఏదో 25-50 ఏదో ఇద్దాం అనుకుంటే మెల్లగా వాళ్ళు ఒక రఫ్ క్యాల్కులేషన్ వేసి ఏదో 1 కోటి రూపాయల వరకు అవ్వచ్చండి అన్నారు. కానీ షూటింగ్ వెళ్ళే కొలది అలా గ్రాఫిక్స్ అన్నీ పెరిగిపోతా ఉన్నాయి, ఐడియాస్ పెరిగిపోతూ ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళకి లాస్ట్కి వచ్చేటట్టుకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మొత్తం లెక్కేస్తే 3.5 కోట్లు ఎంత అన్నారు. ఎక్కడ లేదు డబ్బు మన దగ్గర. సరే అప్పటికే చాలా వరకు అయిపోయింది ఫిల్ము. ఎవరు యాక్టర్స్ ఎవరు లేరు పెద్దోళ్ళు, ఏదో సేల్ చేద్దాం అమ్ముదాం అంటే అది లేదు. అప్పుడు మెల్లగా వాళ్ళతో మాట్లాడుకుని బతిమాలుకుని, బాబు అలా కాదు నీ 1.5 కోటి ఇస్తా, ఎందుకంటే ఎవరైనా ఉండే డబ్బు ఏదైనా ఉంటే మీరు హిందీ రేట్స్ మిగిలిన రేట్స్ ఏంటంటే అంత కొత్త వాళ్ళు ఏ రావండి అని రాయించుకోండి బాబు అన్న. రాయించుకుని నేను కావాలంటే అమ్మిన తర్వాత ఇచ్చేస్తానండి అన్నాడు. సరే వాళ్ళకి ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇంతవరకు వాళ్ళు చేయలే. వాళ్ళకి బేసిక్గా నేమ్ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ బడ్జెట్కి చేసి అగ్రిమెంట్ చేసి దెన్ అది చేయడంలో అంటే మాకు 6 నెలలు 8 నెలలు షూటింగ్ టైం పట్టింది. దాని తర్వాత మెల్లగా ఒక 2 years 2.5 years అట్లాగా టోటల్ గ్రాఫిక్స్ పెట్టడం జరిగింది. సో అందుకు ఒక 1-2 months మనీ ప్రాసెస్ ఎక్కడో రాకపోవడం వల్ల దొరకపోవడం వల్ల కొంచెం మెల్లగా కొంచెం డిలే చేసి అట్లా జరుగుతూ ఉన్నాయి. సాధారణంగా ఏ ఫిల్మ్ అన్నా కొంచెం ఇటువంటి ప్రాసెస్ ఉన్న ఫిల్మ్ అయితే కొంచెం ఇబ్బంది పడతారు, అట్లా అలాగే ఇబ్బంది పడ్డాను నేను కూడా. బట్ లాస్ట్కి వచ్చేటప్పటికి 3 ఏళ్ళకి సినిమా రిలీజ్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో అప్పుడు ఆ టైంలో డిటిఎస్ వచ్చింది కొత్తగా.
ఇంక ఇంత చేసాం కదా, ఇంక నాకు DTS కూడా చేస్తారు. నాకు బాగా నచ్చింది సినిమా. నాకు మొత్తం చూసుకుని అందరు కోటరామకృష్ణ గారికి, ప్రేమకి, అందరికీ ఫోన్లు చేశాను. ఎక్స్ట్రాడనరీ ఉంది సార్ ఫిల్మ్ మొత్తం నేను చూశానని. ఆయన కూడా ఎడిట్ చేసి నాకు చూడండి అన్నారు ఆయన. చూస్తే నాకు ఎక్స్ట్రాడనరీ అనిపించింది. ఎక్స్ట్రాడనరీ అనిపించి ఆ గ్రాఫిక్స్ అన్నీ వస్తే ఎలా ఉంటుంది అది ఇదని ఒక చిన్న ఇమాజిన్ చేసుకుని ఇంక దీని సినిమాని మనం 80% రాంగ్ చేయకూడదు, ఇంక లైఫ్ టర్న్ నాకు నెక్స్ట్ 25-30 ఇయర్స్ ఈ సినిమా ఇదవుతుందని చెప్పేసి ఇంకా సరే ఏదైతే అది జరిగింది కానీ ఇంకా లాస్ట్ ఇంకా ఏదైనా రిసోర్సెస్ ఏదైనా ఉన్నాయంటే ఇంకా ఇంట్లో గోల్డ్, లాస్ట్ గోల్డ్ వరకు, అంటే లాస్ట్ గోల్డ్ అంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి, లాస్ట్ గోల్డ్ వరకు పెట్టేసి ఆ విషయంలో మాత్రం నో అని చెప్పకుండా మా ఇంట్లో మా ఫ్యామిలీ ఏదైనా సరే ఆ సినిమా కోసం చేసిన త్యాగం అనేది ఇంక మామూలు త్యాగం కాదు. అలాగే అట్ ద సేమ్ టైం అందులో చేసిన పావు కానీ, అందులో చేసిన అమ్మవారు కానీ అందరూ కూడా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, తర్వాత కోటరామకృష్ణ గారు, అందరూ మా టీం మెంబర్స్ అందరూ కూడా. తర్వాత మర్చిపోకూడదు ఏంటంటే ఈ సినిమాకి డిఓపిగా వచ్చి స్టార్ట్ అయింది వచ్చి ఎస్ గోపాల్ రెడ్డి గారితో. ఆయన యాక్చువల్గా చాలా బిజీ ఉన్నారు అప్పుడు. లేదమ్మా నేను ఖాళీ లేను, కొంచెం ఈ ఒక్క సినిమా వేరే పెట్టుకో అంటే లేదన్నా నువ్వు చేయాలి, నా సినిమాలు నువ్వు చేస్తున్నావు కదా ఇదని చెప్పి గోపాల్ రెడ్డి గారిని. అప్పుడు చూస్తే ఏదో సినిమా ఏదో వెంకటేష్ బాబుది ఏదో సినిమా కూడా ఏదో ఉంది. సరే అయితే మరి కొంత ఇక్కడ కొంత అక్కడ చేస్తూ ఉంటాను, నీకు ఓకే కదా. సరే ఏదో ఒకటి చేయండి అంటే ఇంకా అక్కడి నుంచి ఆ ప్రాసెస్ లేట్ అయిపోయింది కదా, ఆయన బిజీ బాగా. అప్పుడు ఆయన తాలూకా అసిస్టెంట్స్ కొంతమంది ఒక్కోసారి వచ్చేవారు, ఒక్కోసారి ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఆయన వచ్చేవారు. లాస్ట్ సినిమా మొత్తం చూసిన తర్వాత కొన్ని లాస్ట్ సమ్ కరెక్షన్స్ 4 days చేయాలనిపించింది. ఇప్పటికీ గుర్తు నాకు, ఇప్పటికీ నాకు మైండ్లో ఆ చేసేటప్పుడు ఆ కరెక్షన్ చేసేటప్పుడు పెద్ద రెయిన్ అండి, ఎక్కడెక్కడెక్కడ ఎతికి పట్టుకొచ్చాను డబ్బులు. ఆ రెయిన్లో షూటింగ్ ఆగిపోతే డబ్బులు మొత్తం పోతాయి. చిన్న సెట్ గిట్ వేసామని చేసాం అవి అని. అయినా కూడా ఆ రెయిన్లో వెళ్ళి షూట్ చేసుకుని మొత్తం అంతా ఫినిష్ చేసి అలా రిలీజ్ చేసాం సినిమాని. సో ఇంత ప్యాషన్తో చేసిన సినిమాకి ఆర్టిస్ట్ సెలెక్షన్ ఎలా? అదేనండి, ఇట్స్ లైక్ యూనో ఒక్కొక్క సిచ్యువేషన్లో ఏంటంటే మనకి కంఫర్టబుల్ పొజిషన్ ఉన్నప్పుడు ఒకలాగా మనం లోపల ఆలోచిస్తామండి. ఓకే ఎందుకు వై షుడ్ వి టేక్ రిస్క్, అంతే కదండి. ఇప్పుడు ఇటు సముద్రం ఇటు నది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నంతసేపు సముద్రం, ఇటువైపు ఉన్నంతసేపు నది ఉంటాం, మధ్యలో బాగానే ఉంటాం. సముద్రం పొగుతుంది, నది పొగుతున్నప్పుడు ఏం చేస్తామండి, ఏదో విధంగా ఇంకా కొట్టేసి ఈత కొట్టుకెళ్ళాలనే ఫీలింగ్ ఉంటుందండి. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా స్టార్ క్యాస్ట్ అది కూడా వీళ్ళు సూట్ అవుతారా వాళ్ళు సూట్ అవుతారా పక్కన పెడితే, అంటే వీళ్ళకి స్టార్డమ్ ఉందా అని, సారీ అంటే ఒక విజయశాంతి గారు తేవాలా, లేదంటే ఒక వాళ్ళు తేవాలా, వీళ్ళు తేవాలా, వాళ్ళు ఇప్పుడు ఉంటారా దొరుకుతారా లేదా, అంత డబ్బులు ఇవ్వగలం లేదా, ఎన్ని కాకుండా క్యారెక్టర్ ఎవరు సూట్ అవుతారు. ఆయన షూటింగ్ కోటరామకృష్ణ గారి షూటింగ్లోనే ప్రేమ ఎక్కడో కనిపించింది. నేను సరే కార్లో లోపలికి వెళ్తా ఉంటే ఎవరు యాక్టర్లు ఎవరు చేద్దాం అన్నీ ఓకే కదా అని అనుకున్నప్పుడు ఆయన వేరే సినిమా ఏదో చేస్తున్నారు, బయట ఏదో అక్కడెక్కడో ఉంది అమ్మాయి కూర్చుని ఉంది. అమ్మాయి నాకు తెలీదు. ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నాను, అక్కడెక్కడ లాన్లో కూర్చుంది, జస్ట్ కారు లోపలికి వెళ్తుంది, వాళ్ళ ఫాదర్ వాళ్ళు అక్కడ నుంచున్నారు, అలా చూస్తున్న అమ్మాయిని. ఆ అమ్మాయిని ఆయన చూస్తుంది, ఏంటి నాకు ఏంట్లో చూస్తాడు ఏంటి ఆయన ఎవరు అని చెప్పి అనగానే అటు చూసి లోపలికి వెళ్ళి, సార్ మన పాము అయితే బాగుందండి. పావు బాగుండు ఏంటంటే ఆయనకి ఇందులో ఇంకోటి ఏంటంటే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే పావులంటే మహాభయం కోటరామకృష్ణ గారికి. ఓకే, అసలు కోటరామకృష్ణ గారి పావులంటే భయం. ఫస్ట్ డే షూటింగ్లో ఏం జరిగింది తర్వాత చెప్తాను మీకు నేను. ఇక్కడ లోపలికి వెళ్ళి, సార్ ఇందులో ఒక అమ్మాయి చేస్తుంది కదండి, కొంచెం హైట్గా ఉంది పొడుగు ఉందండి, అమ్మాయి పేరు ప్రేమ అండి, షీఈ్ ఫ్రమ్ కన్నడ, ఆల్రెడీ చేసింది కన్నడలో చేసిందండి, అమ్మాయి బాగుంటుందండి. 100% బాగుంటుందండి అని చెప్పి అమ్మాయిని పిలిపించారు. పిలిపించి నన్ను ఇంట్రడ్యూస్ చేసి, ఇలా దేవి అని ఫిల్మ్ చేస్తున్నారు రాజు గారు మీరు, సో ఇలా మీరు అదే నువ్వు ఏంటమ్మా చేయాలి అది ఇదనే అనగానే, సార్ ఇంత పెద్ద క్యారెక్టర్ నేను చేస్తానా సార్, నేను చేయగలనా అంటే, నేను లేదమ్మా నేను చేస్తానంటే ఆ స్టోరీ కూడా వినలేదన్న అమ్మాయి. ఎక్కడో అలా రోడ్డు మీద అలా వెళ్తుంటూ పోస్టర్ పడితే మన ఈ మంజులు గారు అమ్మాయి వనిత ఆ అమ్మాయి తమిళ సినిమా ఏదో చేస్తుంది, ఆ సినిమా ఆడిందో ఆడలేదో తెలీదు, పోస్టర్ చూశాను, ఆ అమ్మాయి బాగుంటుంది అనిపించింది.
సో సో ఇమ్మీడియట్గా అప్రోచ్ అయ్యాం. సో అప్రోచ్ అయితే అమ్మాయి ఓకే, స్టోరీ వినాలో అవన్నీ లేవు కదా, టక్కన అమ్మాయి ఓకే. వాళ్ళకి first అంటే సినిమా కదా జస్ట్ అమ్మాయి 2-3 డేస్లో తర్వాత ఎవడో అమెరికా నుంచి ఒకడో పాము క్యారెక్టర్ బాగుంటాడని వాడు వచ్చి కూర్చునేవాడు రోజు. వాడి దగ్గర బాగా డబ్బు ఉందాడు, వాడు వచ్చి కూర్చునేవాడు. ఒక వారం రోజులు షూటింగ్ ఉందనగా లాస్ట్ మినిట్లో అతను ఇందులో హీరో కదా నేను, ఆమె టోటల్ విలనా అన్నాడు లాస్ట్ మినిట్లో. నా కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. అంటే వారం రోజులు షూటింగ్ ఉంది, అన్ని సెటప్ అయిపోయింది, ఏంటిది అది ఇది అని. అంటే నా ఫ్రెండ్ శ్యాంప్రసాద్ రెడ్డి దగ్గరకు వెళ్ళి కాస్త నీళ్ళు పెట్టుకుని కళ్ళంటే ఏంటి అది అంటే, బాబాయ్ ఇంతవరకు అసలు ఎవరు కూడా యాక్టర్ తెలియకుండా పెట్టుకుంటున్నాం అన్నీ, ఎవరు పెట్టుకో అన్నాడు. అప్పటికి సిజ్జు అని ఒక అతను పెట్టుకున్నాను. ఓకే. పెట్టుకుని ఫ్రమ్ మలయాళం నుంచి ఒక అబ్బాయిని ఇతనే ఇంక మన హీరో అనుకున్నాను. సో అతనికి ఫోన్ చేశాను, నీకేదైనా మలయాళంలో ఎవడన్నా ఇలా కొంచెం పాములో ఉన్నాడు ఎవడన్నా తెలుసా అంటే వాడెవడో చెప్పాడు. అతని పేరు అబు సలీం. సో అతను అబు సలీం ఏంటంటే ఈజ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఈజ్ నాట్ ఏ మెయిన్ యాక్టర్ కదా మలయాళంలో, ఈజ్ పోలీస్ పర్సన్ అతను యాక్చువల్గా. సో అతను ఏదో స్టిల్ పంపించాడు అక్కడి నుంచి, సరే ఓకే రా స్ట్రైట్ షూటింగ్ వచ్చాడు. ఇలా ఇష్టం వచ్చినట్టు, అంటే మనకి ఏంటంటే ఇంక వేరే దారి లేదన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు మేబీ నేను మళ్ళీ దేవి 2 లాంటివి చేయాలంటే ఆలోచిస్తామేమో, పెద్దవాళ్ళు పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి, అది ఆలోచిస్తాను. అప్పుడు నేను అసలు ఆలోచించలేదు. కథ అంటే మీకు ఒక సక్సెస్ఫుల్ ఫిలిం ఉంది, దానికి సీక్వెల్ చేయాలంటే డెఫినెట్గా ఆలోచిస్తారు, దాన్ని మించి చేయాలి అని ఒక మార్క్ అయితే. దాని మించి కథ చేయాలి కానండి, దాని మించి కాస్టింగ్ అనేది రైట్ కదా నా ఉద్దేశం. 100% అండి. కథ అనేది మూలం, ధైర్యమే మెయిన్ అండి. ఏది కూడా ధైర్యం లేకుండా మనం చేయలేం. ఈ మధ్య వరకు కూడా ఇప్పుడు పెద్ద ఫిల్మ్స్ వచ్చినాయి, ఏది మన ఈ బాహుబలి లాంటి పెద్ద ఫిల్మ్స్ వచ్చినాయి. అట్ ది సేమ్ టైం ఈవెన్ మొన్న హనుమాన్ సినిమా వచ్చింది, మరి అందులో ఏం కాస్టింగ్ లేదు. సో ఎప్పుడు ఇట్స్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్, అండ్ మోర్ ప్రాఫిట్స్ వచ్చేది అక్కడే, ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేది కూడా అక్కడే. ఓకే. సో డ్యూరింగ్ షూటింగ్ మర్చిపోలేని సంఘటనలు ఏంటి? మర్చిపోలేని సంఘటనలు చాలా ఉన్నాయండి. అది కరెక్ట్ చెప్పాలంటే మీకు ఇంకో ఫుల్ డే మీరు ఇంటర్వ్యూ తీసుకోవాల్సిందే. చాలా అందులో మళ్ళీ ఇంకొకసారి డ్రీమ్ వచ్చిందని చెప్పాను కదా, ఆ డ్రీమ్లో షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు జస్ట్ షూటింగ్కి వెళ్తున్నాము రామచంద్రపురంలోనే ఎక్కడో. ఆ రోజు ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళక ముందు రోజు ఎప్పుడో ఐ హ్యాడ్ ఎ డ్రీమ్, ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్లో 3 పోతారని. లాస్ట్కి వచ్చేటప్పుడు నిజంగానే మా దగ్గర ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు 3 పోయారు. అంటే ఎలా? ఒక అతను పాము ఆడించే ఉంటాడు కదా, వాడు పామును ఆడించాలంటే వాడు కొంచెం మందు వేసి చేయాలి. ఓకే. సో ఆ మందు ప్రాసెస్లో వాడు ఇది ఇప్పుతున్నాడు, ఇవి ఉంటాయి కదా స్టిచ్ చేస్తారు కదా, ఆ ఇప్పేటప్పుడు వాడు కొట్టింది, వాడు అబ్బాయి చచ్చిపోయాడు. అది క్లైమాక్స్ జరుగుతుంది విజయదశమి రోజు. మేము విజయదశమి రోజునే అమ్మవారిది తీస్తున్నాం. అది ఎందుకు ఇట్స్ సో హ్యాపెండ్. అయితే ఇందులో ఇంకో బ్యాట్ అవుతుంది అని తీస్తున్నాం అండి. ఆ రోజు అతను అబ్బాయి చచ్చిపోయాడు. ఆ రోజు రాత్రి చచ్చిపోయాడు. నెక్స్ట్ డే షూటింగ్ ఆపామనుకోండి. తర్వాత మాకు సంబంధించిన ఒక మేనేజర్, ఒక అబ్బాయి నగేష్ అని ఒక అబ్బాయి, అతను కూడా ఎందుకు చచ్చిపోయాడో తెలియదు. అంటే ఇంక మాకు ఎక్కడ ఇంక లాస్ట్కి వచ్చాడు, ఆఫీస్ కూడా మేము మెయింటైన్ చేయలేక మేము ఎక్కడో చోట ఒక చిన్న ప్లేస్, ఒక రూమ్ లాంటివి తీసుకుని ఇంకా అంతా మొత్తం ఆపరేషన్ అంతా ఇంకా అక్కడి నుంచి పెట్టుకుని పెట్టే దాంట్లో పైన స్టైర్స్ మీద అతను ఎక్కడో ఉండగా నాకు ఇది ఒక కాల్ వచ్చింది. స్టైర్స్ ఎక్కుతూ ఉంటే స్టైర్స్ మీద ఎక్కడో ఉన్నాడు, పడిపోయి ఉన్నాడు, ఎందుకు పోయాడో తెలియదు. ఇట్లా ఇంకో ఆయన ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫిలింలో షూట్ ఫస్ట్ డే మేము ఎప్పుడైతే పూజ చేసామో, పూజ చేసిన రోజు ఒక ఆయన్ని, అంటే మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని ఒక ఆయన పెట్టాం. ఆయన చాలా పెద్ద గొప్ప విద్వాంసుడు ఆయన పెట్టి ఆయనతో ఒక రోజు 2 రోజులు షూట్ చేసాం ఆ సీక్వెన్సెస్ అన్నీ. ఆ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో మిగిలిన ఏదైనా ఉంటే చేద్దాంలే అని చెప్పి ఆయన్ని మామూలుగా పంపించేసాం. నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆయన కూడా పోయారని తెలిసింది. ఇలాగా టోటల్గా 3, ఒకడు పావులు ఆడించేవాడు, ఒకడు చూసే మేనేజర్ తాలూకా అసిస్టెంట్,
ఇంకో ఆయన ఏమో క్యారెక్టర్ కరెక్ట్గా నాకు ఏమొచ్చిందో కళ ముగ్గురు పోయారు. అందులో నాకేం భయం వేసింది అంటే అందులో నేనేనా ఉన్నానా అంటే కాదండి, అంత టెన్షన్ ఉండేది ఆ సినిమాకి. ఒక సైడ్ ఏమో స్టోరీ సైడ్, పక్కన కూర్చొని ఏదో రైటర్తో రాయిపించేసి కూర్చునే ప్రొడ్యూసర్ కాదు, అటు హై టెన్షన్ ఆఫ్ థింగ్స్ కూడా తీసుకునేవాడిని. ఒక్కొక్క ఎపిసోడ్ అది కూడా కోడరాంగేష్ గారితో జార్నూతుల గారితో కూర్చుని టోటల్ క్రియేట్ చేయడంలో పాటలు రాయించుకునేవాడిని, లేకపోతే సాంగ్స్ మ్యూజిక్ చేయించుకునేవాడిని. ఈ టెన్షన్స్తో పాటు ఈ ఉండే టెన్షన్స్ అట్లా. ఓకే. సో అల్టిమేట్గా ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఇందాక మీకు కోడరాంగేష్ గారి ఫస్ట్ డే కాదు, యాక్చువల్గా ఫస్ట్ డే అంటే పాములు నీ తాలూకు బుట్ట వచ్చిన ఫస్ట్ డే. ఓకే. ఒక తోట ఆయన కారు దిగారు, వచ్చారు. నేను ఆల్రెడీ ముందు వెళ్ళిపోయాను, ఇది ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అని. అక్కడ చిన్న పుట్ట లాంటిది ఉంది, అందులో పాము బయటకు రావాలి, చిన్న బుట్టు పెట్టాలి. అది దానికి టోటల్గా లేడీస్కి చాలామందికి అన్ని చోట్ల ఇండియా వైడ్ అందరికీ ఆ సాంగ్ వచ్చినప్పుడు అందరికీ ఒక చిన్న ఇది వచ్చేసింది, ఒక చిన్న గూస్ బంప్స్ అంటారు చూడండి, అంతకంటే ఎక్కువ. ఒక కళ్ళని నీళ్ళు ఆడటం. ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు ఆయన వచ్చి దీన్ని ఎలా తీయాలి అంటే నాతో వచ్చి డిస్కస్ చేస్తున్నప్పుడు అతను పాములోడు వచ్చి ఆయన ఎక్కడైతే కూర్చున్నారో దాని పక్కనే ఒక క్లాత్ తీసి జస్ట్ ఇలా ఉందా, దాని పక్కనే క్లాత్ తీసి 6 బొట్లు ఉన్నాయి. అమ్మ బాబా నేను ఇక్కడి నుంచి వారికి ఎత్తుకులా పక్కకి వెళ్ళిపోయారు, నా పక్కన పావులని. అప్పుడు మెల్లగా సార్ ఎలా సార్ ఇది సినిమా తీయాలి మనం, మీరు రండి సార్ అని. అక్కడి నుంచి ఆయన ఆ ఒకరోజు కొంచెం నా పక్కన పావును అనేది ఆ రోజుతో ఆయనకి పోయింది, భయం పోయింది. సో అది ఆ రోజు జరగడం అది అటువంటి. ఓకే. ప్లస్ పాములు అంటే నిజంగా దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఒక మంచులో మీకు తెలుసు కదా లాస్ట్లో అమ్మాయి హిమాలయాలకు సో తను హిమాలయాలకు వెళ్ళాలి కదా. సో దాంట్లో ఏంటంటే హిమాలయాల్లో సో తను వెళ్తున్నప్పుడు తను పాము కూడా వెళ్తూ ఉంటుంది మధ్యలో. ఒక దీక్ష చేస్తున్నప్పుడు తను పాము వెళ్తూ ఉంటుంది. మేము అక్కడికి 6-7 పాములు తీసుకెళ్ళాం ఏదైనా జరిగితే అని ఎందుకని చెప్పి. ఇదే సేమ్ ఈ పాములోడు ఎవడైతే ఉన్నాడో వాడే ఆడు తీసుకొచ్చాడు. అది ఏంటంటే మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క పాము రోజు ఒక్కొక్క పాము పోతూ ఉండే, ఒక పాము మెల్లగా పోతూ ఉండే. లాస్ట్కి ఇంకేంటంటే పాము మంచులో వెళ్ళాలి, అది ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది, ఇంకొకటే పాము ఉంది వెళ్ళలేదు. అప్పుడు ఆడు మనకు తెలియదు, పక్క తీసుకెళ్ళి దాని పాముకి చిన్న మందు వేసి తీసుకొచ్చాడు. బుస్సమంటుంది. ఏంటి ఏం చేసావంటే దాన్ని కొంచెం పట్టించాను సార్. ఏ బాబు ఇది సినిమా దేవుడు సినిమా ఇది, నువ్వు ఇలా పట్టితే ఎలాగా అంటే, లేదు సార్ అవ్వాలంటే పని ఇదే చేయాలంటే. ఆ పాము మొత్తానికి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని పెట్టుకుని బుట్టలో పెట్టుకుని మళ్ళీ సక్సెస్ఫుల్ వెనక్కి తీసుకొచ్చిన ఆ పాము. అదంతా కూడా దేవుడు ఇదండి. ఇలాంటి చాలా మిరకల్స్ ఉన్నాయండి, ఇది 1-2 కాదు. సో మెనీ అదే యాక్చువల్లీ. సో మీ కళ వచ్చింది, మీ దాన్ని కార్యరూపం అయిపోయింది, సినిమాగా తయారైంది, రిలీజ్ అయింది, ఎక్కువ అయిపోయింది బర్డెను. ఫైనాన్షియర్స్ కోఆపరేట్ చేస్తారు. నాకు ఎప్పుడు రెగ్యులర్గా ఉండే పీపులే ఫైనాన్షియర్స్, ఎప్పుడు నాకు బాగా క్లోజ్ అందరూ కూడా. అది ఏం జరుగుద్దా ఏంటో అసలు వాళ్ళు అంటే వదులుతారు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, బోర్డు వడ్డీలు అయిపోయినాయి అని చెప్పి ఏం చేయాలో తెలియదు. అయిపోయింది, కాపీ అయిపోయింది. ఇంకా సరే ఇంకా సినిమా చూపించేద్దాంలే వాళ్ళకు కూడా అని చెప్పి అందరూ కలిసి మేము చూసిన తర్వాత సినిమా అందరికీ బాగా విపరీతంగా నచ్చేసింది. చాలా పెద్ద సక్సెస్ అయిపోద్ది అనేది అందరి ఫీలింగ్ వచ్చేసింది. సక్సెస్ వచ్చిన తర్వాత వీళ్ళతో వెళ్ళి కూర్చుని సరే ఏం చేద్దామంటే నీ ఇష్టం రాజా, నువ్వు ఏం చేద్దామంటే అలా చేద్దాం. అందరూ కలిసి కూర్చుని ఒక చిన్న ఇది వేసాం, మీటింగ్ వేసాం. సరే అయితే నేను మళ్ళీ రేపు ఇంకోసారి కూర్చుందాం సార్, ఏం చేద్దాం ఏంటి అని. దీనికి వారం రోజుల ముందు వాళ్ళ కాపీ చూడకముందు ఎవరైతే నన్ను రిలీజ్ అవ్వదని భయపెట్టారో ఆ రోజు రాత్రి లోపల కొంచెం చిన్న కలత ఏంటంటే, ఆ 3 ఏళ్ళు నేను దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా, ఏది దేవత మీద ఒట్టు పెట్టుకున్నా, నో బ్యాడ్ హ్యాబిట్స్. ఏదైనా ఉంటే ఎప్పుడన్నా సరదాగా ఏదో చిన్న డ్రింక్ చేస్తాం, లేదంటే సమ్ నాన్ వెజ్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ హ్యాబిట్, బట్ అన్నీ వద్దు అనుకున్నాం. అంటే ఒక రోజు నిష్టగా పొద్దున పూజ చేసుకుని అట్లా చేయాలి. 3 ఏళ్ళు అట్లా ఉన్నా.
ఎన్ని రోజులు రాత్రులు 12ంటికి 1 గంటకి నాకు లైట్ ఏమొద్దో సినిమా అని చెప్పి లోపల బీపీ వస్తే మా ఆవిడ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళేది. అలా ఎన్ని రాత్రుల్లో. ఇలా ఒక రోజు రాత్రి నాకు రిలీజ్ అవ్వదు అని అనుకుంటున్న టైంలో ఈ సినిమా రిలీజ్ అవ్వదు, అయిపోద్ది కానీ రిలీజ్ కాదు అనుకున్న టైంలో మళ్ళీ ఒకసారి లాస్ట్ డ్రీమ్ అండి ఆ సినిమాకి. నా పైనుంచి డబ్బులు పడతాను. ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళకి సినిమా చూపించేశాను. సినిమా చూసి కొంతమంది ఒక్కోసారి బాగాలేదంటే, ఒకసారి సినిమా చూసి బాగాలేదంటే, సో దే వేర్ వెరీ హ్యాపీ. అప్పుడు జస్ట్ ఒక 70 ఈవెన్ ఇంట్రెస్ట్ కూడా పక్కన పెడితే ఒక 70% 80% ఆఫ్ ద మనీ వాట్ దే గివెన్ వెనక్కి ఇచ్చేలాగా మాట్లాడుకుని, అది వచ్చి రిలీజ్ అయిపోయిన తర్వాత ఉండే డబ్బులు ఇచ్చేలాగా మాట్లాడుకుని ఫైనల్గా వాళ్ళకి ఏమి ఇవ్వాలో అది మాత్రం ఇచ్చేసాం. ఇది రిలీజ్ అయిపోయింది. సో ఎంత అయిందండి బడ్జెట్ మొత్తం? 6 వరకు అయిందండి. నేను అనుకున్నది 1.5 ఇట్ వెంట్ టు 6 అప్పట్లో 4 times. 6 అంటే నాది 25 years కదా ఇప్పుడు. ఇవాళ 25 years అంటే 120 crores ఇప్పుడు ఇవాళ అయితే. మరి కొత్త ఆర్టిస్టులతోటి ఇవాళ 120 crores తోటి ఎవరన్నా తీయమంటే ఐ విల్ టోటల్ ఛాలెంజ్ ఎనీబడీ టుడే. పోనీ 120 కాకపోతే 100 కాకపోతే 75. స్టార్ కాస్ట్ లేదు సినిమా, అది మెయిన్. ఎవరన్నా సరే ఐ విల్ ఛాలెంజ్ దెమ్. ఆ డబ్బుతో ఎవరన్నా ఇవాళ సినిమా తీయమని చెప్పండి. ఎంత కలెక్ట్ చేసింది సార్ అప్పుడు? హ్యూజ్ అండి. మేము పెట్టిన 5-6 కోట్లు ఇక్కడ నైజాంలో వచ్చేసింది. దెన్ తమిళనాడు పెద్ద రేటుకి అమ్మేవండి, మైసూరు పెద్ద రేటుకి అమ్మేవండి. అక్కడ మైసూరులో 1,70,00,000 వచ్చింది అప్పట్లో. మన ఇది వర్షన్ దీని మీద హీట్ మీద హిందీ కూడా నేనే చేసి డబ్బింగ్ చేశాను. నేనే డబ్ చేశాను. మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ నేను ఉంచుకున్నాను యాక్చువల్గా. అట్ల నుంచి బాగానే వచ్చినాయి డబ్బులు. దాని తర్వాత ఇంకా రిలీజు కూడా హిందీలో చేద్దామని నేనే, ఇప్పుడు కూడా మీరు చూస్తే యూట్యూబ్లో ఇట్ విల్ బి మై బ్యానర్లోనే ఉంటుంది. అంత డబ్ చేసేసి దెన్ ఐ వెంట్ టు బాంబేలో అప్పట్లో ఉండే బుక్స్ ఉండే, ఇట్లా ఒక యాడ్ ఇస్తే మాకు దేవి అనే సినిమా బిగ్గెస్ట్ హిట్, మీకు ఎవరన్నా హిందీకి ఏరియాస్ తీసుకోవాలనుకుంటే కనుక ఫలానా దగ్గర ఒకటే షో వేయడం జరుగుతుంది అని అంటే మొత్తం అది 150 people కెపాసిటీ అయితే 300 people చూశారు. ఎక్కడెక్కడి నుంచో, రాజస్థాన్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, ఎక్కడెక్కడి నుంచో డిస్ట్రిబ్యూటర్లు వచ్చి ఆ రోజు వచ్చి సినిమా చూసి, ఆ రోజు నేను ఎక్కడైతే హోటల్లో హనండ్ శానండ్ అని అక్కడే ఉంటాను నేను ఎప్పుడు. అక్కడ ఉంటే అక్కడ పెద్ద క్యూ అండి. ఆ హోటల్ అంతా ఏడుసారి ఆ సినిమా కొనుక్కోవడానికి అంత క్యూ అండి. మొత్తం ఒక రాత్రిలో, అంటే ఆ రోజు మధ్యాహ్నం వేసాను, 3ంటికి షో, 6ంటికి, 8ంటికి, 9ంటికి వచ్చేసారు మొత్తం. నేను వెళ్ళిపోయాను సైలెంట్గా, బాయ్ చెప్పేసి నేను ఫలానా దగ్గర వెళ్ళిపోయాను అంతే. మొత్తం వచ్చేసారు. ఆటోలో వచ్చేవాడు, ఆటో వాళ్ళు ట్యాక్సీలో వచ్చేవాళ్ళు, ట్యాక్సీ కార్లు వచ్చేవాళ్ళు, ఎలా అంటే వచ్చేసారు. ఆ క్యూ అండి. ఆ క్యూలో ఎంత అనే దానికంటే ఎక్కువ ఎవడు ఇచ్చాడు కంటే ఎవడు బాగా కరెక్ట్గా చేస్తాడు అని దాని మీద ₹1 తక్కువైనా కూడా ఇచ్చాడు. చాలా పెద్ద రేట్గా అమ్మేము. అది ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఈరోజు మీ స్థితికి దేవి కారణం? దేవి అని కాదండి, అంతకుముందు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. ఆ విషయం తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి. అంటే ఒక విధంగా ఇది మీ సెకండ్ ఇన్నింగ్స్. నాకు సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్, ఫిఫ్త్ ఇన్నింగ్స్. సినిమా ప్రొడ్యూసర్లు అయినప్పుడు తప్పదు అవుతూ ఉంటుందండి. ఈ సినిమాల్లోనే అది ఉండేది. ఒక ఏదో పెద్ద ఇండస్ట్రీ ఫ్యాక్టరీ పెట్టేస్తే ఒకసారి ఆ ఫ్యాక్టరీ నడుస్తూ ఉంటుంది. ఇదే ఇంకా ఎక్కడికక్కడ ఏ సినిమా ఆ సినిమా ఇన్నింగే ఇక్కడ. సార్, అసలు మీ సినిమా ఇండస్ట్రీలో నేను స్థిరపడాలి అన్న బీజం మీకు ఎప్పుడు పడింది? మీ నాన్నగారు రాయప్రాజు గారు, మా ఫాదర్ తీశారు సినిమాలు. అంటే మా ఫాదర్ వాజ్ అగేన్స్ట్, అంటే వద్దు ఇది. అట్ ద సేమ్ టైము పోనీ ఏదైనా వేరే వ్యాపారం చేయాలంటే కూడా ఏం లేదు డబ్బు. ఎందుకని మీ నాన్నగారు వద్దన్నారండి? అంటే ఆయనకి ఏమైనా చేదు అనుభవాలు ఎదురైనా? అన్ని చేదు అనుభవాలే కదా. అన్ని అంత ఇదిగా లేదు. ఒక్క సినిమా ఎమ్మెల్యే మంచి సక్సెస్ మిగిలితే ఆయనకి పాపం ఇదిగా అనిపించలే ఆయనకి. సో ఇండస్ట్రీ వద్దను. తీసింది 4 సినిమాలు కదా, 4-5 ఫిల్మ్స్ ఉంటాయి. ఇంకా ఆయనకి వద్దనుకున్న దగ్గర కొంచెం ఆయన కొంచెం లైట్గా హెల్త్ అప్సెట్ అవ్వడం కూడా ఒక చిన్న కారణమే ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఈజ్ వెరీ హ్యాపీ నౌ. ఈజ్ నౌ 86 అండ్ ఈజ్ వెరీ హ్యాపీ టుడే. అమ్మ నాన్న ఇద్దరు కూడా దే స్టే ఇన్ రాజమండ్రి. ఓకే. అండ్ ఆ బరువుని నేను తీసుకున్నాను. మిగతా ఫ్యామిలీ అంతా వెళ్ళాలి కదా, అంత మిగతా నా మెంబర్స్
సో ఏదైనా ఏ వ్యాపారం చేసినా ఇందులో మిగిలినట్టు మిగలదు, ఇందులో పోయినట్టు పోదు. అవును. సో ఇందులోనే మళ్ళీ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అది ఒక ప్యాషన్ కూడా ఉంది నాకు. అంటే మార్నింగ్ షో అయితే కనుక ఈవెన్ స్కూల్స్ కాలేజ్ చదివినప్పుడు కూడా మార్నింగ్ షోస్ ఏదైనా ఎన్టీఆర్ గారి ఫిల్ము అది మార్నింగ్ షోకి వెళ్ళిపోయి ఆ బేసిక్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఇక్కడే నా ఇది అనేది ఇప్పుడు వరకు అయితే అట్లాగే యాస్టేస్. సార్ నాన్నగారు ఇప్పుడు ప్రేమ తరంగాలు తీశారు కృష్ణరాజు చిరంజీవి గారితో కాంబినేషన్లో, ఆ తర్వాత చంద్రమోహన్ చిరంజీవి గారితో ప్రియా అని సార్. ఆ తర్వాత తీసిన ఎమ్మెల్యే ఏడుకొండలు మంచి సక్సెస్ అయింది. ఆ తర్వాత సోమన్ బాబు గారితో దండయాత్ర చేశారు, 4 సినిమాలు చేశారు. నాకు ఇంకా బాగా గుర్తుంది, యాక్చువల్గా నాన్నగారు రికార్డుల్లో ఉండాలి, ఎందుకంటే 3D ఫిలిం ఫస్ట్ 3D ఫిలిం తీయాలనే సంకల్పంతో శివమాంతరకాళి అనౌన్స్ చేశారు. అవునండి. పేపర్ ప్రకటన కూడా ఇచ్చాను, మీకు తెలిసే ఉంటుంది కదా. బట్ అది ఎందుకు ఆగిపోయింది అనేది ఎప్పుడన్నా అది యాక్చువల్గా స్టోరీ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. ఓన్లీ అప్పుడు ఏంటంటే పెచ్చ 3D ఒకటేదో హిట్ అయింది సినిమా. అవును, మైడేర్ కుట్టించేదాన్ని. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఏదో ఒకటి తీసేద్దాం అనే దాంతో ఉన్నారు తప్ప, బట్ కొంతవరకు ఏంటంటే సినిమా కథ ఎంతవరకు కుదిరిందని పక్కన పెడితే మేకింగ్ వైజ్ మా నాన్నగారు వాజ్ నాట్ ఇది ఏదో ఒకటి తీసేద్దాం కాంప్రమైజ్ ఇదిలో లేరు. మెల్లగా జాగ్రత్తగా తీస్తా ఉన్న టైంలో ఒక 2-3 సాగర్ 3D అని ఒకటి, ఇంకోటి 3-4 సినిమాలు పోయి ఇంకా ఈ సినిమా మీద ఎవరికి ఇంట్రెస్ట్ కూడా చూపించలే ఎవరని. సరే ఇంకా ఆ టైంలో ఇంకా పక్కన పెట్టి వద్దులేదు ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ చేస్తానని చెప్పి దాన్ని అది హాఫ్లో తీసి. ఎంత పార్ట్ అయిందండి షూటింగ్? సరే గుర్తులేదండి, ఇట్ వాజ్ వెరీ లాంగ్ టైం, నాకు సరే గుర్తులేదు. అప్పుడు ఇంకా ఆ టైంలోనే నేను మెల్లగా ఫినిష్డ్ మై కాలేజ్ అండ్ నేను ఇంకా తీయాలి సినిమాని, అక్కడిది ఆగిపోయింది అనేది, లాగా ఉండకూడదు అనేది. తర్వాత ఇంకా స్టార్టెడ్ మై థింగ్. ఈ పర్టికులర్ దేవి తీస్తున్నప్పుడు నాకు లోపల వచ్చిన భయం ఏంటంటే, అప్పట్లో నాన్నగారిది అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిం, ఈ కైండ్ ఆఫ్ ఫిలిం ఏదో ఈ చూమంతరకాళ్ళ కైండ్ ఆఫ్ ఫిలిం ఆగిపోయింది కదా, నాది ఇలాగ అవుతుందేమో అని ఒక భయం లోపల ఉంటా ఉండేది నాకు. బట్ ఆ చిన్న తెగువ, అది ఏదో ఒకటి కింద మీద పెట్టాలి అనే ఇది ఏదైతే ఉందో అది అటు ఇటు చేసి మొత్తానికి. సో నాన్నగారు సాధించలేని మీరు సాధించారు. ఏది ఒక సినిమా హిట్ అయిన తర్వాత సాధించామనేది లేదండి, నేను చెప్తున్నాను. అలా అని కాదండి, ఇప్పుడు వీ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. ఇవాళ ఆఫ్టర్ 25 years ఆఫ్ దేవి ఆల్సో ఇన్ని బ్లాక్ బస్టర్స్ విన్న తర్వాత ఇప్పుడు కూడా మనం ఇంకా కూడా ఏంటి కథ ఏంటి, దీని గొడవ ఏంటి, చాలామంది ఏమంటారంటే అన్నీ తెలుసు, స్క్రీన్ ప్లేలు తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటారు. ఇప్పటికీ కూడా దాన్ని ఐడెంటిఫై చేయడానికి, దాన్ని మళ్ళీ ఏదో ఇంకా ఏం చేయొచ్చు కొత్తగా అనేది కానీ, లేదంటే మన రైటా రాంగా, అంతే కదా. సో మనం వీఆర్ రైట్ ఆర్ రాంగ్ స్టిల్ వీ డోంట్ నో. సో అట్లా ఇది కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్తో వచ్చిన వల్ల తప్పులు తక్కువ చేస్తాం ఫీలింగ్, అంతే తప్ప. అంటే తక్కువ తప్పులు చేస్తాం, కొత్త తప్పు చేస్తుంటాం. కొత్త తప్పు చేసే ఓపిక లేదు ఇంకా. అంతేనా? ఇంకా అంత ఓపిక ఉండదు. ఏదో విధంగా ఇంకా కింద మీద పెట్టి ఏదో ఒక సేఫ్ లాగానా, లేదంటే కొడితే ఒక చిన్న బ్లాక్ బస్టర్ లాగా కొట్టాలని ఏదో ఉంటుంది తప్ప, ఇప్పుడు ఏదో రాంగ్ రూట్కి వెళ్ళిపోయి చేసే ధైర్యం అంత ఇది కూడా ఓపిక కూడా లేవు. సో మీరు స్టడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎలా మనోడు వచ్చాడు? మీరు అది ఒకటి మనోడు వస్తున్నాడు, నా కజిన్తో కలిపి చేశానండి. ఓకే, ఆ సినిమా. దాని తర్వాత అది సక్సెస్ అవ్వడం తర్వాత అందులో నాకు యాక్చువల్గా ఈయన పరిచయం అయ్యారు, మన కోడి రామకృష్ణ గారు పరిచయం అయ్యారు. అప్పుడు అంతకుముందు మా నాన్నగారు వాళ్ళకి తెలుసు, కానీ మా ఫాదర్ కోసమే చేశారు ఆయన సినిమా. ఓకే, బేసిక్గా నేను అందులో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం నేనే చూసుకున్నాను కానీ, బట్ మా ఫాదర్ బ్యానర్ కాదు అది. బట్ ఏంటంటే మా ఫాదరు ఆయన ఫ్యామిలీ అని చెప్పి ఆ సినిమా చేసింది యాక్చువల్గా. ఓకే, అది ప్రాఫిటబుల్ వెంచర్? అది రిలీజ్ అప్పుడు కాదు కానీ రిలీజ్ అయిన తర్వాత ఇట్స్ ప్రాఫిటబుల్. సో ఆ సినిమా ఇచ్చిన ధైర్యంతో మీరు మీ నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ అదే ఫంక్షన్ 100 days ఫంక్షన్ చేసాము, అది చేసాం. ఆ తర్వాత ఏంటంటే కోడి రామకృష్ణ గారికి చాలా మంచి బుక్స్లోకి వెళ్ళాను నేను. ఆయన బుక్లో చాలా మంది ఉంటారు ప్రొడ్యూసర్స్. సో ఆయన మళ్ళీ చేద్దాం అన్నప్పుడు మళ్ళీ వరుసగా ఇంకా ఫిలిం దేవిపుత్రుడు వరకు చేసుకుంటూ వెళ్ళాం. మధ్యలో ఒకటే సినిమా స్ట్రీట్ ఫైటర్ సినిమా తప్ప మిగిలిన ఆయనతో చేసాం అక్కడ దాకా. మనోడు వచ్చాడు తర్వాత ఒక్కసారిగా వెంకటేష్
తో సినిమా చేశారు కదా, శత్రు, వెంకటేష్ విజయశాంతి కాంబినేషన్లో. సో అది ఎలా అండి ఇప్పుడు? అది ఏం లేదండి, అది యాక్చువల్గా సాబ్బాబు అనుకున్నాం ఫస్ట్ మేము. స్టోరీ ఇంకో కథ, ఇది వేరే కథ, ఈ కథ కాదు, ఇది కాదు. అంటే ఆయన అంత మమ్మల్ని వద్దు, మీ ఫాదర్ నేను ఫ్రెండ్స్లే, వద్దులే అని చెప్పి మనం ఎందుకు రేపొద్దున నాకు అంత మార్కెట్ లేదు ఇవాళ, ఎందుకు మీరు ఇబ్బంది పడతారని చెప్పి ఆయన నో అన్నారు. చాలా నీట్గా మంచి కాఫీ కేక్ అన్నీ పెట్టి చక్కగా, ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన, వద్దు నాన్న మనకి ఎందుకు సినిమాలు, వేరే ఏదైనా ఎవరితో చేయండి, ఎవరికి మార్కెట్ ఉందో, నేను మిమ్మల్ని వద్దాను నేను అని చెప్పి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ దానికి రామానాయుడు గారిని అప్రోచ్ అయ్యి బాబుని వెంకటేష్ బాబుని అడగాలి అని ఇద్దరు వెళ్ళినప్పుడు, అప్పుడు నేను కోడి రామకృష్ణ గారు కాంబినేషన్ అని చెప్పి ఒప్పుకున్నారు. ఓకే, ఎక్కువ శాతం ఆయన గురించే. సో అప్పుడు స్టోరీ ఒకటి అనుకుని, ఇది అంటే ఎప్పుడు కూడా ఐడియాస్ వరకు నేను ఏదైనా కొంచెం ఇలా ఉంటే ఎలా ఉంటుందండి, ఇలా ఉంటే ఎలా ఉంటుందండి ఊరికి చెప్తా ఉండేవాడిని, ఇది బాగుంటుందని ఎవరైనా. ఆయన ఉన్న బిజీ టైంలో ఇప్పుడు ఆయన చెప్తా ఉండేవారు, నేను చెప్తా ఎక్కడో దగ్గర ఓకే నేను ఇన్వాల్వ్ అయ్యాను కదా, ఈ కథ మనం ఓకే చెప్దాం, అదేదో బాగానే ఉందని అనిపించి ఆయన వెంటనే దాన్ని అంత బాగా చేయాలనేది ఆయన క్వశ్చన్ చేసేవారు. శత్రు సూపర్ హిట్. శత్రువు తర్వాత మరి పోలీస్ లాకప్ అని ఇంకో సినిమా, తను కూడా ఆవిడ మన విజయశాంతి గారు కూడా నేను తీసే విధానం కానీ నాకున్న ప్యాషన్ కానీ నచ్చి మనం కూడా ఒక హీరోయిన్ ఉన్నట్టు ఫిల్మ్ చేద్దామమ్మా అని చెప్పి షీ హెజ్ ఎంకరేజ్ మీ ఫర్ ఎ ఫిల్మ్ కాల్డ్ పోలీస్ లాకప్. అది కూడా చాలా మంచి హిట్ అయింది. అంటే అది మీ ఐడియానా పోలీస్ లాకప్ హీరోయిన్ వాంటెడ్ చేయాలి? ఫస్ట్ శత్రు హిట్ అయింది, జనరల్ హిట్ ఒక సినిమా హీరోతో హిట్ అయిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్గా వెంకటేష్ గారితో చేయాలి. నెక్స్ట్ యాక్చువల్గా వెంకటేష్ గారితో చేయాలి. ఆయన ఒక 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి. అప్పుడు తనే చెప్పాడు, ఆయన కూడా ఇప్పుడు నన్ను వెంటనే ఎక్కడ బయటకి వెళ్ళే ఉద్దేశం తనకు లేదు. అంటే ఇంత ప్యాషనేట్ ప్రొడ్యూసరు కింద మీద పడుతున్నాడు పాపం, మనం అతనికి సో వీ విల్ మేక్ హిమ్ మై ప్రొడ్యూసర్. ఎదురుకేంటంటే నాగార్జున గారితో వెంకటేష్ గారు చేసినప్పుడు అదే ప్రొడ్యూసర్ చేస్తూ ఉండేవారు. అంతకుముందు ఎన్టీఆర్, నాగేశ్వర, చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ కూడా సేమ్ ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు. అటువంటి టైంలో నేను ఒక 1.5-2 years ఆగడం అనేది కరెక్ట్ కాదు అని అనిపించి అప్పుడు విజయశాంతి గారు చేయండి అన్నప్పుడు నేను వెళ్ళి వెంకటేష్ బాబుకి చెప్పాను, ఇట్లా చేస్తాను, మధ్యలో మన హీరోయినే కదా చేస్తానంటే, సరే చేసేసి వచ్చేసే అని అన్నారు. అంటే ఆ సినిమా కూడా హిట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ కూడా మంచి హిట్ అయింది. 2 సినిమాలు హిట్ అయినాయి. మనోడు వచ్చాడు కూడా హిట్ విధంగా హిట్, మంచి హిట్, అదే ఆల్మోస్ట్ లైక్ హ్యాట్రిక్ ఇన్ ఏ రో, హ్యాట్రిక్. సో ఆ తర్వాత స్ట్రీట్ ఫైటర్ ఏంటంటే అంటే అప్పుడు కూడా ఏంటంటే నేను బేసిక్ గోపాల్ గారితో ఆయన ఫస్ట్ ఫిల్మ్ ప్రతిధ్వని చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ ఫస్ట్ అప్రోచ్ అయిన ప్రొడ్యూసర్స్లో ఆ సినిమా రిలీజ్ కాకుండా ఉన్న వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఈ సినిమా బాగా వచ్చింది, ఇదేంటంటే బాగా తీశారు ఆయన అని చెప్పి అప్పటి నుంచి ఏంటంటే ఆయన అలా కొంచెం అప్రోచ్లో ఉండగా మధ్య మధ్యలో మేము ఎక్కడన్నా మీట్ అయినప్పుడు మనం చేద్దాం సార్ అది అని బాగా బిజీ అయినా. అప్పుడు ఆ టైంలో ఒక ఫిలిం ఈయన కోడి రామకృష్ణ గారు కూడా ఒక సంవత్సరం ఎంతో లేరు, ఆయన కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక 5 films అవ్వాలి ఆయన. సో అప్పుడు ఆ టైంలో ఈయనతో సినిమా చేయడం జరిగింది. ఎక్కడ మేము ఆ సినిమా వాజ్ ఎ ఫ్లాప్. మళ్ళీ తను మన ఇప్పుడు ఆవిడే మన విజయశాంతి గారు నేను లేకుండా సినిమా చేస్తావా అందావిడే, లేదు మనమే చేద్దాం అని చెప్పి అప్పుడు కాదు సార్. ఇప్పుడు వరుసన హ్యాట్రిక్ కొట్టారు, 2 సినిమాలు అయితే మంచి సూపర్ డూపర్ హిట్స్ అయినాయి. అంటే ఏమన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమన్నా దెబ్బతీసిందా స్ట్రీట్ ఫైటర్ విషయంలో, లేదంటే ఏమన్నా డెఫినెట్గా ఉంటుందండి ఏ మనిషికైనా కూడా. ఒక అంటే మనం ఏంటంటే తప్పులు తక్కువ చేస్తాం అని అన్నాను కదా, ఆఫ్టర్ సమ్ ఎక్స్పీరియన్స్. సో మనకు ఎక్స్పీరియన్సింగ్లో ఉన్నప్పుడు మన తప్పులు చేయడం అనేది క్యారెక్టర్కి సహజం అండి. ఇప్పుడు సాధారణంగా ఏం చెప్తారంటే నా తప్పు కాదండి, అదేదో రైటర్లు తప్పండి, నా తప్పు కాదండి, ఏదో సినిమా సరిగ్గా చేయలేదు డైరెక్టర్ అని, అవన్నీ తప్పండి. ఎందుకంటే నాకు తెలియకుండా ఏ విషయం జరగదు ఎక్కడైనా. ఏ సినిమాని ఇప్పుడు దాకా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు దాకా కూడా ఎక్కడైనా ఏదైనా తప్పు ఉంటే తప్పు నాదే ఉంటుంది, ఎక్కడైనా ఏదైనా కాంప్రమైజ్ అయినంటే కాంప్రమైజ్ నాదే ఉంటుంది తప్ప ఎవరు కూడా నన్ను ఇలాగే చేద్దాం ఇలాగే వెళ్దాం అనేది ఎవరు కూడా చెప్పరు. ఎందుకంటే బికాజ్ నేను కూడా ఒక టెక్నికల్ మ్యాన్ లాగానే వాళ్ళందరూ ఫీల్ అవుతారు.
ఏ దర్శకుడైనా ఎవరైనా సరే నేనే ఒక టెక్నీషియన్ని, నేను స్టోరీ ఇస్తాను, స్క్రీన్ ప్లే ఇస్తాను, చేస్తాను, స్టోరీలో సాంగ్స్లో కూర్చుంటాను, అన్నీ తెలుసు. సో ఎక్కడ కూడా నేను ఎప్పుడు ఇంకోళ్ళ మీద తప్పు నాదే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది నేను ఫీల్ అవుతాను ఇప్పుడు. సో ఇలా వెళ్ళి మళ్ళీ జీరోకి తీసుకొచ్చింది కదా సినిమా మిమ్మల్ని. అంతే కదండి. ఇప్పుడు అర్త్ రౌండ్ అవుతూ ఉంటుంది కదా, ఇలా వెళ్ళిపోతాడు సూర్యుడు, సాయంకాలం మళ్ళీ మార్నింగ్ వస్తాడు. అది కాకపోతే సాయంకాలం అయినప్పుడు అది మళ్ళీ ఇమ్మీడియట్గా మార్నింగ్ వస్తాడు. ఇక్కడ మా సినిమాలో అది కొన్ని వారాలకు వస్తాడో, మంత్స్కి వస్తాడో, సంవత్సరాలకు వస్తాడో తెలియదు. అది ప్రాబ్లం మాకు. సో ఆ స్టేజ్కి తీసుకెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా అరే ఏంది మనం ఇంత జాగ్రత్తగా చేసామే అయినా కూడా ఇలా జారిపడ్డామే, జాగ్రత్తగా చేసామని అనుకోలేదండి. అనుకోలేదు. ఎక్కడో తేడా కొట్టింది, నాదే తప్పు అనే ఫీలింగే వచ్చింది నాకు. అప్పుడు ఆ టైంలోనే కొంచెం ఆ సినిమా సక్సెస్ అవ్వలేదు అనేతోటి నాకు ఒకరోజు ఎక్కడో షో కూడా చూసి గోపాల్ గారు నేను వెళ్ళి చక్కగా ఒక రెస్టారెంట్లో కూర్చుని శుభ్రంగా తినేసి మంచి టోటల్గా నూడిల్స్ గిడిల్స్ అన్నీ హ్యాపీగా తినేసి ఇద్దరు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని సార్ మీ తప్పు లేదు, ఏదైనా ఉంటే తప్పు నాదే అన్న. లేదు మీరు చాలా కష్టపడ్డారు, మీది కాదు తప్పు, ఒక్కోసారి ఒక సినిమా ఆడదు అని ఒక చిన్న అర్జునుడికి అలా చెప్తాడు కృష్ణుడు, అలా ఆయన చెప్పారు. ఏవి మీరు ఇంకో రకంగా లోపల ఇది పెట్టుకోవద్దు, మీరు ఎప్పుడంటే మళ్ళీ సినిమా చేద్దాం అని చెప్పి మీరు మళ్ళీ దీన్ని అసలు పెట్టుకోకుండా మైండ్లో మీరు మామూలు రొటీన్కి వెళ్ళిపోయి చేసేసేయండి అని అన్నప్పుడు నాకు ఒక 4th డే 5th డే నేను కొంచెం డిప్రెసివ్ మూడ్లో ఉండగా నాకు అప్పుడు మా దర్శకుడు కోటి రాకేష్ గారు ఫోన్ చేశారు. ఏంటి ఎక్కడ మీరేంటి ఎక్కడ అది ఇది అని అన్నారు. అంటే ఇది ఇక్కడ ఉన్నానండి పలానా, అదే ఒకసారి రండి చెప్తా అన్నారు ఆయన. అది నిజంగా చాలా గ్రేట్ అండి. అది ఆడెవడ పోతే పోయేళ్ళ మనకి ఎందుకు అనే ఫీలింగ్ లేదు, ఎందుకంటే ఆయనకి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఉంటాయి అని పిలిచి నన్ను అంటే నా ఏజ్ సో పిలిచి అసలు స్ట్రీట్ ఫైటర్ అనే ఫిల్మ్ గురించి ఎత్తాలి ఆయన. ఏంటంటే ఎలా ఉన్నాయి కలెక్షన్స్, మామూలుగా అయితే మన ఇండస్ట్రీలో మెల్లగా ఒక సూది పెట్టి కూర్చుతూ ఉంటారు, నాతో సినిమా చేయలేదా నువ్వు అని చెప్పి చిన్న సూది కూర్చుంటాను. ఏం కాకుండా అస్సలు ఆ సినిమా గురించి ఎత్తల. ఆ సినిమా గురించి ఎత్తకపోతే ఎక్కడో కలిసిన తర్వాత రేపు ఆ జోకులు ఈ జోకులు వేసారు కాసేపు, ఎప్పుడు నన్ను కొంచెం రిలీఫ్ చేశారు. నేను అడగలేదు, ఆయన అడగల. నెక్స్ట్ డే ఎప్పుడు నేను ఆయన మా శ్యాంప్రసాద్ రెడ్డి ఆఫీస్లో కలిస్తే ఇక్కడ ఈ పక్కన సోఫాలో ఈయన కూర్చున్నారు, ఈ పక్క సోఫాలో కూర్చున్నాను, నేను మొహంలో పెట్టి కూర్చున్నాను. ఎదురుగుండా శ్యామ్ చిన్న టేబుల్ మీద కూర్చొని కాళ్ళు ఊళ్ళో పెట్టుకుని ఏం చేస్తావు నెక్స్ట్ అనేది అన్నాడు. అంటే అదే అంటే ఏదైనా చూద్దాంలే అది ఆయన ఏం మాట్లాడట్లా. పక్కన కూర్చొని కూడా రాకేష్ గారు ఏం మాట్లాడలే. సో శ్యామ్ కూడా నిజమైన ఫ్రెండ్ అని అడిగాడు. అంటే అప్పుడు ఏమన్నాడంటే ఇవన్నీ నెక్స్ట్ అవి పుట్ట అవి పెట్టుకోవద్దు, డైరెక్ట్గా గో టు వెంకటేష్, ఈజ్ యువర్ హీరో. సో తను నీకు నువ్వు అంటే బాగా ఇష్టం కదా, సో నువ్వు ఎప్పుడు తన గురించి మాట్లాడుతూ ఉంటావు, నువ్వు వెళ్ళి తను కలిసి ఒక పెద్ద ఫిల్మ్ చేయి ఇమీడియట్గా. సో ఆఫ్టర్ ఫెయిల్యూర్ యూ హ్యావ్ టు కోప్ అప్ ఇన్ యువర్ లైఫ్. నేను సర్లే శ్యామ్ మనం మళ్ళీ అనుకుందాంలే మాట్లాడదాంలే అది. తర్వాత 1-2 days తర్వాత నేను కోటి రామకృష్ణ గారు నేను ఫోన్ చేసేవాడు కదా, ఆయనే ఫోన్ చేసేవారు. అంటే ఇట్స్ లైక్ మనం సక్సెస్ఫుల్గా ఉన్న పీపుల్ అంటే మనం పడతాం, అన్సక్సెస్ఫుల్గా ఉన్న పీపుల్ అంటే ఆయన పడతాం అనేది చాలా గ్రేట్. ఆయన పడి సరదాగా మనం అలా వెళ్దాం రండి, ఎయిర్పోర్ట్కి వెళ్దాం రండి అది ఇది అని చెప్పేసి. సో మాకు ఎప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళి ఇద్దరం కూర్చుని కాసేపు లైఫ్, కాసేపు సినిమా అది కూడా డిస్కస్ చేసుకోవడం అలవాటు మాకు. సో ఇద్దరం కలిసి కార్లో వెళ్ళాం. మాకు కావాల్సిన కొంచెం ఏంటిది ఇది మామూలుగా అది ఆయనకి ఇష్టం, కొన్ని అలాంటివన్నీ కొంచెం నీట్గా ప్యాక్ చేయించుకొని ఒక చిన్న డ్రింక్ అది తీసుకుని వెళ్ళి అక్కడ కారు పెట్టుకుని ఇద్దరమే డిక్కీ మీద అన్ని పెట్టుకుని మెల్లగా ఇద్దరు కలిసిన తర్వాత ఒక అరగంట, పావుగంట, 20 నిమిషాల తర్వాత అది శ్యామ్ చెప్పాడు కదండి, పోనీ మాట్లాడదాం, వెంకటేష్తో వెళ్దాం అండి, మనం కలిసి వెళ్తే ఏముందండి, పెద్ద ఇష్యూ ఏముంటుంది మీకు అని చెప్పి అన్నారు. అంటే వద్దండి, ఇప్పుడు
నేను నెక్స్ట్ ఫిల్మ్ చేద్దాము, మ్మ్. ఏదైతే శ్యామ్ అన్నాడో ఇప్పుడు ఈ పొట్టు పొట్టు ఫిల్మ్ పెట్టుకోవద్దని అదే చేద్దామండి అన్న. మ్మ్. సో ఇట్ షుడ్ నాట్ బికమ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. నాకు ఎప్పుడన్నా ఎన్నో సినిమాలు పోతాయి, ఎన్నో సినిమాలు ఆడతాయి. నాకు ఒక సినిమా ఆడినప్పుడు నాకు మళ్ళీ ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళాలని ఫీలింగ్ అనేది మళ్ళీ రాదండి నాకు. మ్మ్. ఒక్క సినిమా కొట్టాలి అంటే బట్ చాలా ఇట్స్ నాట్ ఈజీ సార్ అన్నాడు ఆయన. మ్మ్. లేదు సార్ విల్ ట్రై మ్మ్. అంటే ఆయన వెంటనే స్పాట్లో ఏదో విధంగా నన్ను హ్యాపీ చేయాలని నాలుగు కథలు చెప్పారు. పొద్దున్న 3 వరకు అక్కడే కూర్చొని 4 కథలు చెప్పారు ఆయన. టపటపట అంటే ఒక ఇంటి దొంగ లాంటి అది ఇది చక్కగా టపటపట చెప్పారు. ఆ ప్రాసెస్లో నేను బాగా టెన్షన్ ఉన్న టైంలో ఈవెన్ నేను ఒక దాంట్లో కూడా ఇచ్చాను, పత్రికలో మ్మ్. కూడా ఇచ్చాను. ఒక రోజు ఎక్కడో ఒక చోట కూర్చుని మందు తాగేసి వెళ్ళి మా కారు తీసుకుని వెళ్ళి ఒక గేట్ గుద్దుతున్నాను వెళ్ళి. మ్మ్. తీరా వాచ్మెన్ అంటే ఎక్కడి నుంచి వేరే దానికి ఆపోజిట్ ఉన్న ప్లేసెస్ ఎవరు వచ్చి సార్ మీరు ఇల్లు అమ్మేశారు కదా. ఓకే. సో అమ్మేసిన 10-15 రోజుల తర్వాత అది ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత వేరే ఫ్లాట్లోకి వెళ్ళిపోయాను. మ్మ్. ఆ ఫ్లాట్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లు తలుపు కొడుతున్నాను ఏంటి అనేది కూర్చుని నేను ఇద్దరికి ఇచ్చాను. ఇది చాలా ఫేమస్, అందరికి తెలిసిన మ్యాటర్ ఇది. మ్మ్. చూసి బయటకు వచ్చి కార్ దగ్గర నుంచి పైకి చూస్తే మంచి ఎదురుగుండా మూన్ను, దాని చుట్టూ నక్షత్రాలు అంటారు చూడండి. ఎప్పుడు ఒక్కొక్కసారి లైఫ్లో దాని ఏమంటారు కనపడతాయి ఏంటది చుక్కలు కనపడతాయి అంటారు. ఆ రోజు నాకు నిజంగా చుక్కలు కనపడడం ఏంటో చూశానండి. ఫుల్ మందులో ఉన్నా యాక్చువల్గా నిజంగానే. అంత ఎక్కువ ఎప్పుడు తాగను నేను, ఎందుకో తెలీదు. ఇప్పుడు మనం నాన్ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు మనం కూర్చున్న టేబుల్ ఎక్కడైతే ఉందో ఆ టేబుల్ మించి పక్కకి వెళ్ళిపోతారు జనం. అలాగే మనం టేబుల్ దగ్గర రారు, ఇటువంటిది ఏదో పెట్టుకున్నాం లోపల ఫీలింగ్. ఐ డోంట్ నో వాట్, ఎవరో ఏదో మాట్లాడుంటారు. అలాంటి ఒక అవమానం జరిగినప్పుడు ఒకసారి పెద్ద హిట్ ఇస్తానండి. అది మనకి ఎంత టైం పడుతుందో తెలియదు కానీ లోపల పెట్టుకుంటా కసి. అప్పుడు అది జరిగిన 2-3 డేస్ తర్వాత ఆ టెన్షన్లో నాకు ఇందాక చెప్పిన కథ వచ్చింది, ఏదైతే వచ్చిన డ్రీమ్స్ రావడం స్టార్ట్ అయినాయండి. ఓకే. సో ఆ కళ వచ్చింది, కళ నిజమైంది, సినిమా తీశారు, సక్సెస్ఫుల్ అయిపోయింది. మళ్ళా వెంకటేష్తో ఎలా దేవిపుత్రుడు సినిమా దేవి సక్సెస్ అయిపోయిన తర్వాత నేను యాక్చువల్గా అప్పుడు ఆ రోజు నేను నిజంగానే వెళ్ళి అడుగుంటే ఇచ్చేవాడేమో. సో నేను తర్వాత కూడా తను అంటూ ఉండేవాడు, ఏంటి నువ్వు ఇది పొడవు సినిమా పెట్టుకున్నావు ఏంటి, నా దగ్గర వచ్చి ఉండాల్సింది కదా అది ఇదని. కానీ ముందు రోజు రామానాయుడు స్టూడియోలో నేను ఇక్కడ మెడ్రాస్లో ఉన్నాను, ఈ సినిమా రిలీజు క్లియరెన్స్లో అయినా ఉంటాను కదా, అక్కడ రామానాయుడు గారు వెంకటేష్ గారు ఇద్దరు సినిమా చూస్తారంట. ఏది ఆ రోజు రిలీజ్ అనగా అంత ముందు రోజు. సో అక్కడ వాళ్ళ దాంట్లో వేసుకుంటారు ప్రొజెక్షన్, మీకు ఓకే అని అడిగారు. వాళ్ళదే ల్యాబ్, వాళ్ళు చూడొచ్చు కానీ దే హావ్ టేకెన్ పర్మిషన్. అయితే వాళ్ళు బలి వాళ్ళు చూడండి. నేను టోటల్ దాని గురించి అసలు టోటల్ మర్చిపోయా. ఈ సినిమా రిలీజ్ అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోయింది, 11 గంటలకు 1 గంట 2 గంటలకు ఎప్పుడుకో నేను మా తమ్ముడి ఇంటికి వెళ్ళిపోయాను. ఫోన్లు గిన్లు అన్నీ ఆపేసి వెళ్ళిపోయి అక్కడ పడుకున్నాను. ఏముంటుంది రిజల్ట్ నాకు తెలీదు. అయితే నేను లోపల అనుకున్నాను అది అవుతుంది అని నాకు తెలుసు, కానీ లోపు ఎవడో ఒకడు బాగాలేదు గిలేదు అని చెప్పి అన్నం వద్దు అని చెప్పేసి వదిలేస్తే నా ఫోన్ కాకుండా ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ వెంకటేష్ గారు మనుషులు, రామనాయుడు గారు మనుషులు నన్ను మా తమ్ముడిని పట్టుకుని అక్కడికి ఒక మేనేజర్ వచ్చి ఇలాగ వెంకటేష్ బాబు గారు ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నారండి, నైట్ ఎక్కడికో షూటింగ్కి వెళ్తారు, అబ్రాడ్ అక్కడికి వెళ్ళిపోతున్నారు అని చేత మిమ్మల్ని ఒకసారి ఎయిర్పోర్ట్ దగ్గరికి రమ్మన్నారు అని చెప్పి అన్నారు. నేను అప్పుడు నా ఫోన్ ఆన్ చేసి నేను ఇమీడియట్గా కాల్ చేశాను. వేస్తే ఏంది ఎక్కడున్నా అంటే పడుకున్నానండి. పెద్ద హిట్ కదయ్యా నీకేంటి రా మన ఈవినింగ్ కలుద్దాంలే అది ఇది అన్నారు. అప్పటి వరకు ఏంటంటే నాకు సినిమా చూశారు, నాకేం చెప్పలా. అంటే నేను వెళ్ళాను ఎయిర్పోర్ట్కి, ఎక్కించుకున్నాను, అక్కడ దగ్గరలో ఏదో హోటల్ ఉంది, అక్కడికి వచ్చాను, ఇద్దరు కూర్చున్నాం. 3 years తర్వాత ఐ హ్యాడ్ ఎ డ్రింక్ దట్ డే ఆఫ్టర్ 3 years. తనే అన్నాడు ఎక్కువ తాగొద్దు, కొంచెం తాగు నీకు ఎక్కువ అయిపోతుంది ఇదని. సో తనతో కూర్చున్నాను సరదాగా. కూర్చున్నప్పుడు ఏం తీసేవా సినిమా జమ్మని నీళ్ళు వచ్చేసి కళ్ళంట. అది ఎందుకు నాతో అలా ఎప్పుడు నువ్వు అనుకోలేదు, ఇలాంటి సినిమా ఎందుకు అనుకోలేదు నువ్వు ఎప్పుడని.
అంటే ఏదో తెలియదు, అది ఎందుకు ఇలా వచ్చినాయి అని చెప్పి మీతో మాట్లాడి కొన్ని విషయాలు అన్నీ సరదాగా చెప్పాను. అయితే మళ్ళీ ఏదైనా డ్రీమ్లో నేను కూడా ఉన్నాను, వస్తాను చూడాలి. అదేం లేదు, మీరు అడగడమే నాకు గొప్ప, అదేం లేదు, నేను వచ్చి అడగడం అనేది నేనే అంటే వద్దాం అనుకున్నాను, ఒక సక్సెస్ ఇచ్చి వద్దాం అనుకున్నాను. అలాంటి ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ యూ కేమ్, మనం చేద్దాము అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ మామూలుగా రొటీన్కి వెళ్ళిపోయింది సార్. సో అలా ఇంకా ఆ తర్వాత దేవిపుత్రుడి బీజం పడింది అంతే. అక్కడి నుంచి ఇంకా అన్ని వరుసగా ఒకటా అరా అటు యావరేజా ఏదైనా సినిమా. నీ స్నేహం వాజ్ ఐ థింక్ సక్సెస్ఫుల్ ఫిల్మే, బట్ నేను వెళ్తున్న రేంజ్లో అంత మిగతా ఫిల్మ్స్ వచ్చినంత రాలా అదొకటి అట్లా ఒకటి. కానీ ఎందుకు సార్ ఇప్పుడు మీకు దేవి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, కానీ దేవిపుత్రుడు ఎందుకు డిసప్పాయింట్ చేసింది? దేవిపుత్రుడు ద్వారకా అనే బ్యాక్డ్రాప్ ఇది అనుకున్నామండి. అనుకున్న తర్వాత దేవికి ఉన్న రైటరు గారే చన్వితులు గారు నేను బాగా క్లోజ్ అయిపోయాం. క్లోజ్ అయినప్పుడు ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఆయనే చెప్పారు ఇలా బాగుంటుందని ద్వారకా. కాకపోతే ఏంటంటే అండి, అందులో ఉన్న తప్పులు ఏం చేసామని పక్కన పెడితే ఇవాళ మోడీ గారు వెళ్ళి అక్కడికి ఇప్పుడైతే ఏదైతే అండర్ వాటర్ ఏ జనరేషన్ అయితే తెలిసిందో అది అప్పట్లో ఎంతవరకు తెలిసింది, మన ఫార్ అహెడ్ అంటే 25 ఏళ్ళు ముందే తీశారని. నేను ఇప్పుడు కుయ్యాల్సిందే అప్పుడే కూసేసాను, ముందే కూర్చుందంట, అలాగే ముందే కూసేసాను. అంటే ఐ వాజ్ వెరీ ఫార్ అహెడ్లో తీసేసాను సినిమాని. అట్ ది సేమ్ టైము ఇప్పుడు తీసుకుంటే మేబీ నా మైండ్ సెట్ ఇంకో రకంగా బెటర్గా తీసేవాడినేమో అనిపించింది నాకు. ఇప్పుడు మీరు అన్నారు వెంకటేష్ గారు ఎందుకు మీ హీరో అని మీరు ఫీల్ అవుతారు, వాళ్ళు మా ప్రొడ్యూసర్ అని వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఆ 2 సినిమాల ఫస్ట్ హిట్ తర్వాత డిసప్పాయింట్ చేసిన తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ ఎందుకు సెట్ అవ్వలేదు? లేదు, నేను వాళ్ళ కాంపౌండ్లోనే స్టూడియోలోనే అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈవెన్ నెక్స్ట్ ఇమీడియట్ మనసంతా నువ్వే సినిమా కూడా అక్కడే, ఏదైనా కూడా ఇమీడియట్ మనసంతా నువ్వే వాళ్ళ డిస్ట్రిబ్యూషన్కే. నాకు అటువంటిది ఏం లేదండి, వాళ్ళకి అటువంటిది ఏం నాకు అదేం లేదు. బట్ ఏంటంటే బేసిక్గా కొంచెం మనం స్టోరీ చెప్పి వాళ్ళని ఒప్పించి అనే కార్యక్రమం లేకుండా ఉండే సినిమాలు ఎక్కువ చేయడానికి మూడ్ ఇచ్చింది యాక్చువల్ దేవి. అంటే ఎక్కువ మనం వెళ్ళి చెప్పి అంటే మనం లోపల ఉన్న థింగ్ ఏదైతే ఉందో దాన్ని సర్ప్రైజ్ చేయకుండా మనం ఏదనుకుంటే అది కరెక్ట్గా తీద్దాం అని తోటి నెక్స్ట్ మనసంతా నువ్వే సినిమాని అసలు ఇట్లాగే మన దేవి సినిమాకి ఎట్లాగైతే ఇదిగో వీళ్ళని పెట్టుకుందాం వీళ్ళు పెట్టుకుందాం అని అనుకున్నాం, అట్లే మనసంతా నువ్వే కూడా ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఇది ఈ డైరెక్టరు ఇది ఇంతే. సో బేసిక్గా నాకేంటంటే కొంచెం లోపల ఏదైనా ఒళ్ళుకో ఉంటే అదే నాకు. అంటే ఏంటంటే బేసిక్గా కథ స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా ఎవరినన్నా పెట్టేసుకోవచ్చు. అంటే వాళ్ళు అంటే నేను ఏదైనా ఎవరినట్లే చెప్పి ఎవరో వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. అంటే మన మూడ్లో ఉండేవాళ్ళు, మన సెటప్లో ఉండేవాళ్ళు. అట్ ది సేమ్ టైం నన్ను ఎవరిని అర్థం చేసుకునే యాక్టర్లు కానీ లేదా డైరెక్టర్లు కానీ అది కానీ. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆ రోల్కి ఎవరు సూట్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనసంతా నువ్వేలో ఉదయ్ కిరణ్ సూట్ అవుతాడు అనుకున్నా, అప్పటికి నేను రిలీజ్ కాల. సో అతను సూట్ అవుతాడు అనుకుని పెట్టుకున్నాను తప్ప అతను మార్కెట్ ఉందని పెట్టుకోవాలి. తర్వాత నేను హిట్ అయిన తర్వాత ఒక మార్కెట్ వచ్చింది, నా సినిమా అమ్ముతారని అడిగారు. అలాగే అందులో ఉన్న ఒక సాంగ్ ఏదో పెద్ద హిట్ సాంగ్ ఉంటుంది, నేనులో ఏదో పాట ఉంటుంది, గాజులో పిల్లలు. సో అటువంటి సాంగ్ పెట్టమంటారు, లేదంటే అమ్మితే 1.5 crores ప్రాఫిట్ వచ్చేస్తుంది అంటారు. ఇట్లా మన చుట్టూ ఉన్న మనుషులు ఆ పాట పెట్టలేదు, నేను సినిమా ఓన్గా రిలీజ్ చేశాను. అది అమ్మేసి ఉంటే 1.5 మిగిలేదు, మొత్తం అంతా నాది ఓన్ రిలీజు. ఇట్ వాజ్ ఎ వెరీ ఇట్స్ లైక్ దట్ వీ హ్యావ్ టు టేక్ ఛాన్సెస్. లైక్ మనకు ఎక్కడ నచ్చింది ఛాన్స్ తీసుకుంటాం. ఎంత బడ్జెట్ అయిందండి అది? 1.70 ఎంత అయ్యిందండి. 10 కోట్లు కలిపి చేసిందా? ఇంకెక్కువ అండి, ఇంకెక్కువ. అప్పటికి ఇంత డిజిటల్ మార్కెటింగ్ శాటిలైట్ రైట్లు ఇంత కైండ్ ఆఫ్ ఇది లేదు కదా అప్పుడు. అది ఇప్పుడైతే నాకు తెలిసి ఒక 70-80 కోట్లు. సో ఆ తర్వాత కూడా ఉదయ్ కిరణ్తో నువ్వు నీ స్నేహం చేశారు, అది మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్. అది సక్సెస్ఫుల్ బట్ నాట్ యాజ్ నా ఫిల్మ్. అంత ముందు ఫిల్మ్ ఎప్పుడు కూడా ఒక నెక్స్ట్ సేమ్ హీరోతో తీసినప్పుడు దానికి కంపారిజన్ ఉంటుంది. అవును, ఈ కంపారిజన్ వచ్చినప్పటికి అంత చేయదు. అంటే ఒక 8 crores చేసింది అనుకోండి సపోజ్, అంతే చేసింది అంటారు, అది ప్రాబ్లం. అంటే మీరు అన్నారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు వెంకటేష్తో ఫస్ట్ సినిమా శత్రువు సూపర్ హిట్,
రెండో సినిమా డిసప్పాయింటెడ్. మీరు అన్నారు ఉదయ్ కిరణ్తో ఫస్ట్ సూపర్ డూపర్ హిట్, సెకండ్ జస్ట్ యావరేజ్. అలాగే నెక్స్ట్ ప్రభాస్తో వర్షం సూపర్ హిట్, పౌర్ణమి ఫ్లాప్. ఎందుకు అలా ఒక హీరోతో ఒక హిట్ ఇచ్చిన తర్వాత? అందుకే మన ఇంతో చేయాల, మన మహేష్ బాబుతో చేయాల. మళ్ళీ ఇంకో సినిమా ఒకటే చాలే, ఒక్కడంటే ఒకటే సినిమా చాలే, అది అలా ఉండిపోద్ది, జ్ఞాపకం ఉండిపోద్దని చేయలేదు. అదేం లేదండి. ఇట్స్ లైక్ యూనో వన్స్ ఒక హీరోతో మనం అనుకున్న లోపల అనుకున్న క్రీమ్ అయిపోయిన తర్వాత బేసిక్గా వీ షుడ్ గివ్ ఏ గ్యాప్. మనం ఒక చిన్న గ్యాప్ ఇవ్వాలి యాక్చువల్గా అయితే. లేదంటే ఏమవుతుందంటే అదే సేమ్ థింగ్ ఆఫ్ ఫిల్మ్స్ లాంటివే, లేదంటే ఏదైనా కొత్తగా చేయాలని రాంగ్ ఫిల్మ్ చేసేసి ఏదో దాని మీద అంటే ఆ సినిమా తాలూకు మూడ్ దీని మీదకి వెళ్ళిపోద్దండి. ఓకే, కానీ మనం ఫస్ట్ ఇచ్చాము, దాన్ని మించి హిట్ చేయాలనే ఒక తాపత్రయంలో కూడా ఒకసారి వీల్ మేక్ రాంగ్స్. ఏ తాపత్రయం లేకుండా ఇది బాధ చేయాలనుకున్నప్పుడు మనం బాధ చేస్తామండి. అమ్మో దాన్ని మించి తీయాలనుకున్నప్పుడు ఇబ్బంది అవుతుంది. సో నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటి మీకు ఎలాగన్నా దాన్ని మించి చేయాలనే తాపత్రయం మీలో ఉండేదా అప్పుడు? ఉండేదండి. ఉండే అలాంటి కథ వద్దు, ఇప్పుడు అటువంటి కథ చేయాలి అంటే అది డెఫినెట్గా అంటే ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ సినిమా ఒకటి అయితే హిట్ అయిపోద్ది. మనం శంకరాభరణం చేయాలి అనేది ఎప్పుడైతే మన ఇప్పుడు శంకరాభరణం చేస్తే అలా శంకరాభరణం లాంటి ఫిల్మ్ చేస్తే ప్రభాస్తో హీరోగా చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు రాంగ్ అవుతుంది అంతే. అప్పుడు ఏంటంటే మీరే అతను హీరో చేసి మళ్ళీ మీరు వేరే రకంగా తీసారంటారు తప్ప. సో అది స్టార్ లేకుండా చేస్తుంటే ఆ సినిమా హిట్ అయ్యేదేమో అనిపించింది. ఈవెన్ ఇతని విషయంలో కూడా అదే కదా, సిద్ధార్థ విషయంలో కూడా నువ్వు వస్తా అంటే వద్దంటా. మరి ఆట హిట్ అయిందండి. ఆట హిట్, నాకు బోల్డ్ లాభం వచ్చింది ఆ సినిమా హిట్. అది కంపేర్ చేస్తే అనేది కంపారిజన్ ఎప్పుడు ఉంటుందండి. కంపారిజన్ మళ్ళీ నువ్వు వస్తావు ఎలా తీస్తామండి? సేమ్ మీ వేరే రకంగా తను కూర్చున్నప్పుడు ఇద్దరు క్లోజ్ అవుతాము న్యాచురల్గా. ఇది నాతో ఆ కైండ్ ఆఫ్ ఏదో ఒక్కడో వర్షం ఆ కైండ్ ఆఫ్ ఏదో యాక్షన్ సినిమా తీయండి అంటారు వాళ్ళు. అన్నప్పుడు సరే అని చెప్పి ఏదో ఒక లేని కథను పట్టుకొచ్చి గవ్వ రెడీ చేసి నేను ఏదో ఇదేంటిది మీకోసమే నేను ఇక అందరూ ఒప్పుకోలేదండి డేట్స్ అంటారు గవ్వుకున్న. ఇదంతా ఇట్స్ త్రూ ఫ్రెండ్షిప్ ఓన్లీ. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ యూనో. సో నేను 80% సినిమా వాళ్ళతోటే చేయాలనే ఉద్దేశంతో ఉంటారు బాబు వాళ్ళు, కానీ అంతకంటే లేదు. సో మిస్టేక్ నా సైడ్ ఉంటుంది, వాళ్ళ సైడ్ కాదు. సో మీరు అన్నట్టు మహేష్తో మళ్ళీ ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? మహేష్ హ్యాస్ ట్రైడ్ హార్డ్ అండి, ఎట్లా ఒకట్లా కాంబినేషన్ చేయాలనేది. నాకంటే మహేష్ ట్రై చేశారు ఆయన, కానీ ఎక్కడో ఎందుకో కరెక్ట్గా అవ్వలా. ఎక్కడో మధ్యలో త్రివిక్రమ్ గారితో కూడా చేయాలి యాక్చువల్గా, ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చాను, కానీ ఏదో ఎక్కడో మొత్తానికి ఏదో వర్కౌట్ కాలా అంతే. నథింగ్. అసలు మీలో డైరెక్టర్ ఉన్నాడని ఎప్పుడు గ్రహించారు? నేను ఫస్ట్ సినిమా నుంచి అనుకున్నానండి. నేను ముందు నుంచి కూడా నేను సినిమా డైరెక్ట్ చేద్దాం అనే ఉద్దేశం అనేది కాదు, కానీ ముందు నుంచి కూడా ఫస్ట్ ఫిల్మ్ నుంచి వెన్ ఐ వాజ్ డూయింగ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇట్ సెల్ఫ్, ఎప్పుడైతే కథ బేసిక్గా నాది అవుతుందో దాన్ని ఏమవుతుందంటే ఏ దర్శకుడైనా ఇటువైపు నుంచి ఏమొస్తుందని వెయిట్ చేస్తుంటాడు. నేను తీస్తుంది రైటా కాదని నా ఫేసింగ్ చూస్తుంటారు. అది అట్లాగా చాలా కొద్దిమంది నిర్మాతలే ఉంటారు అట్లా. యాక్చువల్గా నాకు వెరీ ఫేమస్గా వస్తే ఓన్లీ శ్యామ్ అండ్ మీ, మిగతా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బేసిక్గా టోటల్గా కథ మీద ఎంతవరకు కూర్చొని డైరెక్టర్ నమ్మి మీరు సబ్జెక్ట్ రెడీ చేసుకొని డైరెక్టర్ నమ్మి షూటింగ్కి వెళ్తారు. మీరు పక్కనే ఉంటే నేను డైరెక్టర్ నమ్మి కాదు కదండి, మా ఇద్దరి మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్ ఉంటుందండి. అండర్స్టాండింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శోభన్ అనే డైరెక్టర్ని పెట్టుకున్నాను, తీశాను, వర్షం తీశాను. సో బేసిక్గా వర్షం కథ అయిపోయిన తర్వాత తను బ్యాడ్ సిచ్యువేషన్లో నా దగ్గరికి వచ్చి నాకు స్టోరీలో హెల్ప్ చేస్తాను, యాక్చువల్ బేసిక్గా రైటర్గా నేను చేస్తాను, ఐఎమ్ నాట్ ఫిట్ టు బి ఎ డైరెక్టర్ అన్నాడు అతను. యూ విల్ బీ ఫిట్ ఫర్ ఎ డైరెక్టర్, నా మాట వింటే అన్నాను. అనగానే నేను మీకు మళ్ళీ ఫ్లాప్ ఇస్తాను అన్నాడు. నువ్వేమి ఇచ్చినా పర్లేదు, నువ్వు అంటే నేను కొంచెం చిన్న తెక్క, నాకు నేను డైరెక్టర్గా పనిరా, నువ్వు డైరెక్టర్ అవుతావురా అన్న. సో అక్కడ వచ్చినప్పుడు ఏమవుద్దంటే, సో ఇట్ న్యాచురల్గా డిపెండెంట్, హీఈస్ ఆల్సో డిపెండెంట్. సో నేను తన దగ్గర ఏం వర్త్ ఇమీడియట్ మహేష్ గారు నాకు ఫోన్ చేశాడు. చేసి సార్ అంటే సాధారణంగా బాబీ లాంటి ఫ్లాప్ ఇస్తే వెంటనే హీరో ఎందుకు పెట్టినారు అంటాడు కదా. సార్ తనలో టాలెంట్ ఉంది, అది యాజ్ ఎ డైరెక్టర్ నాకు తెలియదు, కానీ యాజ్ ఎ రైటర్ ఈజ్ గుడ్, మీరు అందులో ఎంతో యూజ్ చేసుకుంటారో యూజ్ చేసుకోండి.
అంటే నేను బేసిక్గా పర్చూర్ బ్రదర్స్ ఉన్నా కూడా ఇతను కూడా రాసేవాడు వర్షన్ ఇది రెండు అటు మిక్స్ చేసి ఇతను చేసిన డైలాగులు కూడా నేను మళ్ళీ రాసి చేసుకుని అలా మేము వచ్చి తీయడం. సో ఇదేంటంటే అండర్స్టాండింగ్, ఇట్స్ లైక్ యూనో నేను శోభన్, నేను ప్రభుదేవ, ఇట్లా మా మధ్యన ఒక అండర్స్టాండింగ్తో జరుగుతూ ఉండేది. అంటే ఇట్స్ లైక్ ఒక రైటర్కి దర్శకుడికి ఇచ్చే ఏదైతే ఒక మ్యాక్సిమం రెస్పెక్ట్ ఆన్ ద సెట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏ టెక్నికల్ టీమ్ కూడా బాయ్ కూడా ఎవడో కూడా నేను పక్కన వచ్చి యాక్టర్కి చెప్తున్నానని డైరెక్టర్ కానీ వాళ్ళకి కానీ ఏ ఫీలింగ్ ఉండదు, ఎందుకంటే దే ఆర్ యూస్ టు ఇట్. సో మీకు అంత నాలెడ్జ్ ఉంది, అంత కమాండ్ ఉంది స్క్రిప్ట్ మీద కానీ ఏదైనా, ఇంత ఉండి మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ చేసే సినిమా రీమేక్ తీసుకున్నారు, అక్కడ సూపర్ హిట్ అయింది, ఇక్కడ చేశారు, ఎందుకు మిస్ఫైర్ అయింది? మిస్ఫైర్ ఎందుకు అవుతుందంటేనండి, మనం ఒక స్టేజ్లో ఒక దగ్గర ఎక్కడో ఆగిపోతాం. అంటే నేను ఇప్పుడు తీయాల్సిన సినిమా ఎంఎస్ రాజు ఇంతకుముందు తీసిన సినిమాలో తీయాలా, లేదంటే ఏదైనా కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్ తీయాలా అనే దాంట్లో మన చుట్టూ వాళ్ళు, అందుకే మన చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు ఎప్పుడు నమ్మకూడదు అంటానండి. ప్లస్ వాళ్ళ మాటలు నమ్మిన తప్పు నాది తప్ప వాళ్ళది కాదు. ఇంకొకళ్ళు అనుకుంటున్నారని కేర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకోళ్ళు నా గురించి ఏదో అనుకుంటున్నారు అన్నప్పుడే మన ఫెయిల్యూర్ స్టార్ట్ అవుద్ది, మన థింకింగ్ రాంగ్ అవుతుందని నా తాలూకు ఫీలింగ్ అండి. అంటే సో అందువల్ల ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఉండే ఫిల్మ్ని తీసాను తప్ప ఒక కొత్త కైండ్ ఆఫ్ జోనర్కి వెళ్ళిపోయి కొత్తగా తీద్దాం అని ఏదైతే నాకు మూడ్ ఉంటుందో ఆ మూడ్లో వెళ్ళలేదు నేను. ఎంఎస్ రాజు కైండ్ ఆఫ్ మూవీనే, అంటే ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ సినిమా, అది ఏదైతే నా మీద ఒక ఆరాధన, ఒక ఒక ఇష్టం ఏదో అయితే ఉంటుందో ఆడియన్స్, ఆ కైండ్ ఆఫ్లోనే వెళ్దామని అక్కడ సరైన కథ దొరక్క అక్కడక్కడ తిరిగి దాన్ని రాంగ్ చేసుకోవడం జరిగింది. సో అది ఓకే. ఆ తర్వాత చేసిన సినిమాలు ఇప్పుడు మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ తునిగా చేశారు, అదొకటి. మిగిలిన తను చేసిందంతా టోటల్ బయట ఫిల్మ్స్ ఏనండి, నేను కాదు చేసింది. మిగిలినన్నీ కూడా కేర్ ఎంత కానీ, లేదా అంతకుముందు ఆ తర్వాత కానీ లవర్స్ కానీ, లేకపోతే ఇలాంటి ఎన్ని సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అన్ని మొత్తం అన్ని బయటే, నాకు సంబంధం లేని సినిమాలు అండి. నేను అడిగే తుని గురించి. తూనిక అదేనండి నేను చెప్పేది. నేను చెప్పేది అక్కడ ఉండిపోయాను మధ్యలో. అదే వాన తర్వాత చేస్తూ బౌండరీలో ఉండిపోయాను నేను. ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్సే నేను చేయాల్సి వస్తుంది అనేది. ఆ బౌండరీ దాటి వచ్చేయడంతో కొంత సక్సెస్ స్టార్ట్ అయింది నాకు. ఒక 3-4 ఏళ్ళ క్రితం ఐ స్టార్టెడ్ క్రియేటింగ్ మై ఓన్ బౌండరీ. నేను ఇంకో ఎవడో చెప్పింది వినకూడదు, నేను అనుకుంది, నేను ఇంతకుముందు తీయంది, నేను సినిమాలు తీసుకుంటూ వెళ్ళాలి, నేను డైరెక్ట్ చేయాలి, నా విజన్లో ఉన్న నా ఇమాజినరీ థింగ్స్ నేను చేసుకుంటూ వెళ్ళాలన్నప్పుడు నా సక్సెస్ స్టార్ట్ అయింది మళ్ళీ. సో డర్టీ హ్యారీ, అది డర్టీ హ్యారీ ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయినా కానివ్వండి, ముందు నేను ఏం చేశానో ఆ కైండ్ ఆఫ్ మూవీ నేను చేయడానికి అంత సిద్ధంగా లేను. ఏదన్నా మళ్ళీ నా ఫిల్మే ఏదన్నా పార్ట్ 2 లాంటిది చేస్తే తప్ప. సార్ మీరు అన్నారు కొత్తగా వెళ్ళాను సక్సెస్ స్టార్ట్ అయిందని, అది రియల్ సక్సెస్గా మీరు ఫీల్ అవుతున్నారా? ఏదన్నా సక్సెస్ కదండి, ఏదైనా సక్సెస్. నేను అనేది మీ వెల్ విషర్స్ కానీ మీ, అదేనండి నేను చెప్పేది, అది అస్సలు పట్టించుకున్న రోజునే మన పతనం స్టార్ట్ అవుతుందండి. ఓకే. హూ ఆర్ ఎనీబడి టు టెల్ మీ నువ్వు ఇలాంటి సినిమా చేయని, ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు అంటున్నారు? ఇంతకుముందు నేను అనేది ఒక్కడి సినిమా ఉందండి, నాకు 100 మంది చెప్పుంటారు ఆ సినిమా ఎందుకు నీకని. అందరూ బాగా క్లోజ్ పీపులే చెప్పుంటారు. అంత బడ్జెట్, అంత చార్మినార్ సెట్. తన కూడా బాబు మహేష్ బాబు కూడా వరుసగా 3-4 సినిమాలు బాగా ఆడలేదు. తర్వాత మన గుణశేఖర్ గారు కూడా మనోహరం ఇవన్నీ వచ్చినాయి. కేవలం నాకు ఆ కథ కూడా ఏంటి, ఇంటర్వల్ దాకా ఏముంది కదా, ఎక్కడికో చార్మినార్ నుంచి ఒక రోడ్ రాయలసీమ వెళ్తాడు, ఇంటికి తీసుకొస్తాడు, ఇంతే కదా కథ. ఏముంది ఇది, ఇట్స్ లైక్ ఇంగ్లీష్ ఫిల్మ్లా ఉంది. ఇందులో ఏముంటుందనే మూడ్లోనే ఉన్నారు జనం చుట్టూ. నేను ఎప్పుడైతే మాట వినకుండా చేశానో అది ఇంకొక రేంజ్, అంతే కదండి. సో ఏంటంటే అందరినీ, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ అందరినీ తీసుకెళ్ళి ఇంకో రేంజ్లో పెట్టింది ఆ సినిమా. సో మనం ఏం చేస్తున్నాం, అదే కథలు మళ్ళీ కాకుండా వేరే కైండ్ ఆఫ్ స్టోరీ చేస్తే మనం సక్సెస్ఫుల్గా ఉంటాం. చుట్టూ ఉన్న మాటలని పట్టించుకోకూడదు, వాళ్ళు చెప్పే మంచిని పట్టించుకోవాలి. మనకు లోపల గుండెల్లో మనకి ఇది నచ్చింది, ఇది చేద్దాం అనుకున్నాము, మంచో చెడు చేసే అంతే. సో దట్ ఈస్ ద మూడ్ ఐ ఎమ్ ఇన్ నౌ టుడే. యా, ఆఫ్ కోర్స్ నేను మీతో 100% ఏకీభవిస్తా.
కానీ ఇప్పుడు మీరు వాన తునిగా లాంటి అన్సక్సెస్ఫుల్ సినిమాలు చేసినా కూడా రాని విమర్శలు మీకు సక్సెస్ స్టార్ట్ అయిన డర్టీ హెయిర్ చేసినప్పుడు వచ్చినాయి కదా. ఇవాళ బేబీ మీద విమర్శ ఉంటుందండి. ఇవాళేమో హిందీ ఫిల్మ్ యానిమల్ ఆల్మోస్ట్ 800-900,000 కోసం విమర్శ ఉంటుందండి. మనకు అలాంటి సినిమా నేను చేయలేదు అంతకుముందు, నేను చేశాను. మళ్ళీ ఇంకోటి ఈ మధ్య ఒక చిన్న డ్రీమ్ వచ్చింది ఒక 6 నెలల క్రితం నాకు. చాలా రోజులతో దేవి తర్వాత నాకు వచ్చింది ఒక డ్రీమ్ వచ్చింది, అందులో ఏదో ఒకటి కనపడింది. ఓకే దీని మీద తీయాలి సినిమా అనుకున్నాను. ఇది అవుట్ అండ్ అవుట్ ఇది ఎవరు టచ్ చేయని ఒక, అంటే దీన్ని తీయడానికి కూడా టోటల్గా ఒక చిన్న లోపల టెన్షన్ పడేది, అయ్య బాబా ఏంటిది ఈ సీన్ నేను అమ్మో నా వల్ల కాదే అని అనిపించే కైండ్ ఆఫ్ సినిమా చేస్తానేమో నాకు. సో అటువంటి ఒక డ్రీమ్ ఏదో వచ్చింది నాకు, అదే చేస్తాను. ఏంటి ఆ డ్రీమ్ చెప్తానండి అన్నీ ఇప్పుడు చెప్పాడు. ఇవాళ టాపిక్ అంతా మన సినిమా కాబట్టి దేవి. ఇంకోటి సార్, ఇప్పుడు మీ నాన్నగారు చిరంజీవి గారితో 2 సినిమాలు చేశారు. మీరు ఇండస్ట్రీలో అంటే కృష్ణరాజు గారితో కాంబినేషన్లో ఫస్ట్ సినిమా చేశారు, ఆయన వారసుడితో సినిమా చేశారు, మీరు 2 సినిమాలు చేశారు. కానీ చిరంజీవి గారితో కానీ వాళ్ళ వారసులతో కానీ అసలు సినిమాలో చేయలేదు, ఏంటి రీజన్? లేదండి, యాక్చువల్లీ చిరంజీవి గారితో సినిమా చేయాలండి నేను చేయాలి. డిస్కషన్స్ కూడా జరిగినాయి. ఆయన కూడా నా ఫిల్మ్స్ అని ఒక్కడు వర్షం ఇవన్నీ కూడా ఇష్టం బాగా. ఒక రోజు అయితే మేకప్ రూమ్లో ఎక్కడో నన్ను తీసుకెళ్ళి భోజనం పెడతాను, మొత్తం నువ్వు వస్తాను నువ్వుదంటానా స్క్రీన్ ప్లే చెప్పేశారు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. నేను రైటర్ని కాబట్టి బేసిక్గా నేను ఓకే, కానీ ఆయన ఒక్కసారి చూసి మొత్తం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చెప్పేశారు, ఎక్కడ లేస్తుంది ఎక్కడ ఏ మూమెంట్ అని చెప్పేశారు అంత. సో మనం సినిమా చేద్దాం, మన సినిమా చేద్దాం అని అనుకున్నంతలో దాని మీద కథ చర్చ జరుగుతున్నప్పుడు సో హీ వాజ్ పాజిటివ్. సో అప్పుడు ఏదో సినిమాలు చేసాము, వీళ్ళ ఫాదర్ సినిమా చేసాము, ఇప్పుడు మళ్ళీ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన వెరీ పాజిటివ్గానే ఉండేవారు నాతో, ఎప్పుడు కూడా పాజిటివ్. కొడుతున్నావు కొట్టు. ఈవెన్ ఒక అంజీ వర్షం ఎన్ని ఫిలిమ్స్ ఒకేసారి రిలీజ్ అయినప్పుడు కరెక్ట్గా వారం రోజుల ముందు అన్నీ ఫినిష్ చేసి పార్టీలో కలిస్తే, పార్టీలో మోహన్ బాబు గారు నేను చిరంజీవి గారు అందరూ కూర్చున్నాం ఇక్కడ. కూర్చుని నా ఇంకా చూస్తున్నారు, ఏంటి సార్ అట్లా చూస్తారన్న. ఏమనయ్యా నువ్వు ఏదో నువ్వే అందరూ వేసేస్తావు ఫీలింగ్ ఉంది. అంటే ఎంత పాజిటివ్ చూడండి. అదేంటండి పక్కన నా ఫ్రెండ్ శ్యాంప్రసాద్ రెడ్డి అంజీ, ఓ పక్క మీరండి, నాకు భయం వేస్తుంది మీరు అలా అంటారు. నువ్వు మరీ చెప్తాలేవయ్యా, నాకు ఎందుకో లోపల అయితే ఇంట్యూషన్ అందరినీ నువ్వు మొత్తం వేసేస్తావు అని ఫీలింగ్ ఉంది. ఆయన మాటలు నిజమైనవి పాపం. సో అంత పాజిటివ్గా ఉంటారు ఆయన. ప్లస్ ఆయన బర్త్డేకి వెళ్ళినప్పుడు నా పాటలు, వర్షంలో పాటలు అన్నీ అందరూ కలిసి డ్యాన్సులు చేసాం, పిల్లలకి వెళ్ళి అందరూ డ్యాన్స్ చేసాం. తర్వాత రామ్ చరణ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయమని అడిగారు. నా దగ్గర అంటే నేను ఫ్రాంక్, ప్రాబ్లం ఏంటంటే నేను చేసేస్తాను అబద్ధాలు చెప్పను. నా దగ్గర ఇప్పుడు లేదండి కదా, ఇప్పుడు మీరు August 22 ఎప్పుడు మీ బర్త్డే అంటున్నారు, ఓపెన్ చేయమంటున్నారు, అది రాంగ్ అవుతుంది కదా, ఏమి లేకుండా కథ ఓపెన్ చేసి కరెక్ట్గా ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు కదండి, కొంచెం లేట్ అవుతుంది అంటే అప్పుడు సో వాళ్ళకి ఈ టైంలో చేయాలి ఏదో ఉంటుంది వాళ్ళకి, ఆ టైంలో చేసేసారు. పూరి జగన్నాథ్ గారికి తాతగారి సినిమా చేసేసారు అది. నేను తర్వాత ఇంకా అడలేదు. తర్వాత మగ ఏదో సినిమా పెద్ద హిట్ అయింది రామ్ చరణ్, మగధీర సినిమా చూసి రాజమౌళి గారికి తర్వాత రామ్ చరణ్కి ఇద్దరికి ఫోన్ చేశాను. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఇది అని చెప్పేసి ఫోన్ చేశాను. సో ఆ పాజిటివిటీ ఎప్పుడూ ఉంది. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడ కనపడితే కూడా ఏంటి అంటే, తర్వాత మన మహేష్ బాబు ఎక్కడ కనపడితే ఏదో పెళ్ళిళ్ళనో ఇంకో చోట కనపడితే కూడా ఏంటి కథ ఏదో రెడీ చేశారా లేదా అది చేద్దాం అదేంటిది నాకు ఉండాలి రావాలి కదా, నీ అంతవరకు కథ చేయాలంటే ఇప్పుడు కష్టం, వస్తుంది అదే వస్తుంది, సో చూద్దాంలే ఎలా చేద్దాం చూద్దాంలే అని ఆ టైపు. అంటే చాలా అంటే తన డేట్లు ఉన్నాయా లేదా పక్కన పెడితే, తను ఎంత బిజీగా ఉన్నాడు పక్కన పెడితే ఎప్పుడు అడుగుతాడు ఏంటి సార్ రెడీ చేశారు లేదా అంటూ ఉంటాడు. నేను చిన్నగా నవ్వేసి ఊరుకుంటాను అంతే. అవును, అప్పట్లో మీరు రమ్ అనే ఒక సినిమా అనౌన్స్ చేశారు కదా. రమ్మని స్టార్ట్ చేసి ఒక 7 days 8 days ఎంతో ఎందుకు దాన్ని చూసి అది ఏదో కరెక్ట్గా వర్కౌట్ కాల. అందులో కొంతమంది అమ్మాయిలు అంటే పేర్లు వద్దు కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్స్ నాకు అంత ఇదిగా నచ్చలేదు. అంటే మీ హీరోయిన్లే కదా ఆల్రెడీ చేసిన కదా, అంటే మా హీరోయిన్లన్నా కూడా ఏదో మొత్తానికి ఎక్కడో సరిగ్గా వర్కౌట్ కాలేదు నాకు, అది వద్దనుకుని వచ్చాను. ఫోన్లో ముందు 4-5 days అయిపోయింది కూడా మనకు వద్దులే అనుకుని వచ్చేసాం. అంటే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైందా వాళ్ళది, ఎలా ఇంటర్ఫిరెన్స్ కాదండి అది, ఇట్స్ నాట్ దట్, వద్దులేండి మన పిల్లల గురించి మనం మాట్లాడేది వద్దులేండి. సో ఇప్పుడు ఏంటి ప్రజెంట్ ఏంటి
అది ఏదో కనపడింది కళ్ళ ఉన్నాను కదండి, అది ఒకటి చెప్తాను ఏం కనపడిందని. ఓకే. ఒక మంచి లోటస్ కనపడింది నాకు. సో అది సోషల్ కైండ్ ఆఫ్ ఫిలిమే. తర్వాత దేవి 2 మీద వర్కౌట్ చేస్తున్నాను. దాని మీద వర్కౌట్ చాలా మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాను దాని మీద. ఈ రెండింటి మీద నా మూడ్ ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ అనేది నడుస్తుంది. మీ సినిమాలు కూడా ఆల్రెడీ రీ రిలీజ్ అయ్యి ప్రతి సాటర్డే ఖాళీ ఉంటే వేసేస్తున్నారు. సో ఇప్పుడు దేవి రీ రిలీజ్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? ఎవ్రీ వీక్ సినిమా. ఐ థింక్ నా ఫిల్మ్స్ మోస్ట్లీ ఏంటంటే ఎవ్రీ వీక్ శాటిలైట్ ఛానల్ వచ్చేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ 10 daysకి ఏదో సినిమా వస్తూ ఉంటుంది. ఎవరో ఒకళ్ళు పెడతారు మెసేజ్, ఎక్కడి నుంచో ఏదో వస్తుందని. ఇన్ని సంవత్సరాలైనా కూడా. సో దేవి 2 many times చూసేశారు. సో మీ నాన్నగారు ప్రొడ్యూసర్గా ఐడెంటిటీ ఉంది, బట్ మీ నాన్నగారికి రానంత గుర్తింపుని మీరు ప్రొడ్యూసర్గా తెచ్చుకున్నారు. మరి మీ అబ్బాయి సంగతి ఏంటి? అంటే ఎప్పుడు కూడా ఒక హ్యూజ్ థింగ్ ఏదైనా జరిగినప్పుడు ఇట్ టేక్ టైం. ప్రతి వారం ఒక స్టోరీ వస్తుంది తన దగ్గరికి. ఆ మధ్య ఎప్పుడు చెప్పాడు నాకు ఐ హ్యావ్ ఏజ్, నాకు 20 అంటే ఏదో పెద్ద నేను ఏదో ఏజ్ అయిపోయింది ఆ ఫీలింగ్ లేదు కదా. ప్లస్ నా ఫేస్ కూడా నాకు కొంచెం ఏజ్ వచ్చే కొలితే ఇంకా ఫేస్ కొంచెం అది ఎక్కువ మెచ్యూర్ అవుతుంది. నాకు కథ పూర్తిగా నచ్చితే నేను చేస్తాను. వెదర్ ఇట్ ఈస్ యూ ఆర్ వెదర్ ఇట్ ఈస్ వి. లేదంటే ఇంట్లో ఖాళీ కూర్చుంటాను, లేదంటే వేరే పని చేసుకుంటాను, లేదంటే ఎక్కడైనా అబ్రాడ్ వెళ్ళిపోతాను తప్ప ఏదో ఒక ఫిల్మ్ని నేను చేయనని. కొన్ని ఫిల్మ్స్ ఈ మధ్య ఒక 2-3 ఫిల్మ్స్ తను ఇష్టం లేకుండా ఏదో ఒప్పుకుని తను ఇది ఖాళీ కూర్చోడం ఎందుకు చెయ్యి అనే ఒక ప్రెషర్ ఇది వల్ల ఈజ్ మేడ్ సమ్ రాంగ్ మూవ్స్. అది మళ్ళీ నేను చేయను. ఏదైనా సరే ఒక రైట్ థింగ్ వచ్చినప్పుడు చేస్తాను. ఇట్స్ నాట్ ద ప్రాసెస్ ఆఫ్ మనీ మేకింగ్. ఐ షుడ్ లైక్ ఇట్, ఐ డూ ఇట్ అన్నాడు. సో విల్ జస్ట్ వెయిట్ ఫర్ ద ఛాన్స్. ఏంటి ఇస్తాడు దేవుడు, ఏం ఇస్తాడు చూద్దాం. అంటే జనరల్గా అండి మీరు ఎన్నో చూసుంటారు మన చిత్ర పరిశ్రమలో అన్ని చోట్ల కూడా సక్సెస్ అనేది మాట్లాడిద్ది. సక్సెస్ ఉన్నప్పుడే అందరూ దగ్గరకు వస్తారు, సక్సెస్ లేనప్పుడు దూరం పెడుతుంటారు. మీకు అలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడన్నా ఏదన్నా ఎదురైందా? నేను కొంతమందిని చూశానండి. పీపుల్ లైక్ దిల్ రాజు గారు, పీపుల్ లైక్ యూనో లాట్ ఆఫ్ పీపుల్ సక్సెస్కి ఫెయిల్యూర్కి సంబంధం లేకుండా ఉంటారు. అది నాకు ఇష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దర్శకుడు ఆయనకి ఫ్లాప్ ఇచ్చినా కూడా మళ్ళీ అదే దర్శకుడిని బట్టి మళ్ళీ ఇంకో సినిమా హిట్, అది హిట్ ఫ్లాప్ ఏదో ఒకటి మొత్తం ఇంకో సినిమా, అట్లా హీ డజంట్ మైండ్. అలా నేను కొంచెం ఆయనలో కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్లో కానీ కొంతమంది ఇంకొంతమంది ఉంటారు. ఇంకా సక్సెస్ డైరెక్టరు, సక్సెస్ హీరో, వీళ్ళిద్దరిని మిక్స్ చేసేద్దాం, మిక్స్ చేసేసి కూర్చొని అకౌంట్ రాసుకుందాం, ఇది ఎంతకేమేమో, అవి ఎంతకేమో, ఈ ఎంతకేమో అని ఈ డీల్స్లో కొంతమంది ఉంటారు. ఇది తప్పలేదు, ఇదొక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. అంటే ఈ ప్రస్తుతం ఉన్న దీంట్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. ఉండవు సార్, వ్యాపారం కదా. అదే ఉంది, తప్పే ఉందనేది. అది యాక్చువల్ వ్యాపారం. అది దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ అండ్ వీఆర్ ఎంజాయింగ్ దిస్. ఓకే. దేవి 2 మీద ఉన్నారు. అలాగే మీ కళ. సో మీ కళ ఇంతకుముందు వచ్చిన కళ నిజమై దేవి ఎలా సూపర్ హిట్ అయిందో అలాగే మీ ప్రజెంట్ మీరు కన్న కళ కూడా వాస్తవ రూపం దాల్చి మళ్ళీ ఈ 3rd innings 4th innings అనేవి పక్కన పెట్టండి, మళ్ళీ ఎంఎస్ రాజు మీలో ఉన్న ఆ గ్రేట్ ప్రొడ్యూసర్ అనే మనిషి అలాగే డైరెక్టర్గా కూడా మీరు సక్సెస్, అంటే మీరు కోరుకున్న సక్సెస్ డైరెక్టర్గా మీరు ఇప్పటివరకు ఎంజాయ్ చేయలేదు. టు బి ఫ్రాంక్, ఓపెన్గా మాట్లాడుకోవాలి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ మాకు డర్టీ హరి కూడా థియేటర్లో రిలీజ్ కావాల్సిన సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తాం బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. సో అది థియేటర్లో రిలీజ్ అయి ఉంటే బాగుండేదని నా ఫీలింగ్ ఉండేది. సో ఒక్క సినిమా థియేటర్ల నుంచి మనీ కొట్టగలిగే ఫిల్మ్ తీసినప్పుడు మీరు అన్నది సక్సెస్ఫుల్. సో అది జరగాలి, మీ కళ నిజమై అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఎంఎస్ రాజు గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.